మైండ్‌లో ఉండట్లేదు గాబట్టి, మీరందరూ గూడా పెన్ను, నోట్‌బుక్ తీసుకోగలిగితే, మాక్సిమం ఈ సెషన్‌లో ఉన్న మొత్తం మ్యాటర్ మీకు ఆటోమేటిక్‌గా పెన్ను, నోట్‌బుక్‌లో బుక్ చేసుకుంటే, అప్పుడు ఎవరి కాడకన్నా వెళ్లి చెప్పాలన్నా, లేదు మళ్ళీ మనకు రివిజన్ చేసుకోవాలన్నా కూడా ఉపయోగపడుతది. అటువంటి వండర్‌ఫుల్ సెషన్. సో, ప్రతి ఒక్కరు అందరూ ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి పెన్ను, నోట్‌బుక్ జూసుకొని, రాయగలిగిన వాళ్ళందరూ గూడా పెన్ను, నోట్‌బుక్‌తో రాసుకోండి. ఓకేనా? థాంక్ యూ. లేట్ జేయకుండా సార్‌ని ఇన్వైట్ జేసుకుందాము. గుడ్ మార్నింగ్ వెంకటేష్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్. సార్. గుడ్ మార్నింగ్. గుడ్ గుడ్ మార్నింగ్ సార్. థాంక్ యూ. మీరు కొంచెం బిజీగా ఉన్నారు. సీజన్ అయినా గానీ, సార్. ఎప్పటినుంచో జూమ్ అడుగుతూ ఉంటే మీకు బిజీ ఉండి ఇయ్యలేకపోయారు. సార్. ఖచ్చితంగా మీ జూమ్ వల్ల సార్ చాలా మందికి చాలా డౌట్స్ క్లియర్ కాబోతున్నాయి. అదే విధంగా ఈ సార్. ప్రొడక్ట్స్ ఎలా వాడాలి? ఎప్పుడు వాడాలి? ఇదంతా గూడా మీ ఐడియా సార్. ఎందుకంటే సార్. చాలామంది వెంకటేష్ సార్‌కి కాల్ జేస్తా ఉన్నారు. తప్పులేదు. కానీ బిజీ అయి మంచిదే సార్. తీయలేకపోవటం, టైం ఇయ్యలేకపోవటం వల్ల సార్ అందరికి ఉపయోగపడిద్ది. ఈ ప్రొడక్ట్స్‌ని సింపుల్‌గా ఎలా వాడాలి? ఎంత వాడాలి? ఎప్పుడు వాడాలి? అనే ఒక సెషన్ చేద్దాం సార్ అని ఎప్పటినుంచో నేను అడిగితే సార్ ఖచ్చితంగా రిక్వెస్ట్ మేరకు టైం ఇవ్వడం జరిగింది లీడర్స్. కాబట్టి ప్రతి ఒక్కరు గూడా ఈ టయాన్ని యూజ్ చేసుకుందాం. థాంక్ యూ. ప్లీజ్ కంటిన్యూ ద సెషన్ సార్ వెంకటేష్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ. సార్ గుడ్ మార్నింగ్ సార్ అందరికి. గ్రూప్‌లో లీడర్స్ అందరికి. సార్ మాది సింగమనేనిపల్లి. నేను ఇంతకుముందు ఇట్నే న్యూట్రిన్స్ కంపెనీ ఏరిస్ అగ్రో ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో జాబ్ చేశాను సార్. అట్నే పెసైడ్స్ కంపెనీలో కూడా జాబ్ చేసి, మాకు ఈ కంపెనీ పరిచయం చేయటం బత్తిరి మల్లికార్జున సారు ప్లస్ సుమ ప్రసాద్ సార్ అని చెప్పేసి నాకు ఈ కంపెనీ వెస్టేజ్ కంపెనీ పరిచయం చేసి, ముందు మా ఇంట్లో హెల్త్‌కి కావాల్సిన ప్రొడక్ట్‌లు తీసుకొచ్చి ఇచ్చారు సార్. అయి వాడుకొని రిజల్ట్ చూసి, ఈ ప్రసాద్ సార్ చెప్పడం ఏంటంటే, అగ్రికల్చర్ ప్రొడక్ట్‌లు కూడా ఉన్నాయన్న. దీంట్లో మంచి చాలా యూజ్ ఉన్నాయి. సార్ వీటి మీద స్టడీ చేస్తే బావుంటదని చెప్పాడు ప్రసాద్ సారు. సరే చూసి నేను ఫస్ట్ సంవత్సరం నేను జాయిన్ అయ్యి, ఈ ప్రొడక్ట్‌ల గురించి తెలుసుకున్నాళ్ళకి టైం అయిపోయింది. ఈ సంవత్సరం స్టార్టింగ్ నుంచి ఈ ప్రొడక్ట్‌ల గురించి తెలుసుకొని రైతుల్లో అన్నిటికి వాడించుకుంటూ పోయిన సంవత్సరం వాడిచ్చాను. ఈ సంవత్సరం ముందుగా నుంచి రైతులకి స్టార్టింగ్ నుంచి అన్ని ప్రొడక్ట్‌లు వాడుకుంటే రిజల్ట్ వేరే విధంగా వస్తుంది. నంబర్ వన్‌గా వస్తుంది. మన ప్రొడక్ట్‌లు అన్నీ కూడా కంటిన్యూగా ప్రతి ఒక్క ప్రొడక్టు మన రైతు కూడా వాడించగలుగుతామంటే ఫర్టిలైజర్ తగ్గియటం అంటే మనం చెప్పకూడదు. ఆటోమేటిక్‌గా రైతే తగ్గించుకుంటాడు. వీటి వల్ల రిజల్ట్ చూసుకొని. మనం ఫర్టిలైజర్ తగ్గియమనే ఆళ్ళకి రైతులు కొంతమంది మనం 100కి ఏమిచ్చాడంటే 100%లో 10%, 20% తగ్గియమని చెప్తున్నాడు మన కంపెనీలో. మనం మనకిచ్చే బయట మార్కెట్‌లో 50 కేలొస్తుంది బస్తా. 50 కేలొస్తే మనం అప్పుడు 5 కేలు, 10 కేలు తగ్గియాల. అది తెలియక మనం 10-20 కేలు తగ్గించాలికి. అప్పుడు 30 కేలే వస్తుంది బస్తాకొచ్చేసరికి. అట్లా అందుకని మనం ఎప్పుడూ గూడా ఫర్టిలైజర్ తగ్గియమని చెప్పకూడదు సార్ మనం. ఆటోమేటిక్‌గా ఫర్టిలైజరు వాళ్ళ విధంగా యేసుకోవాలి. యేసుకుంటూ మన ప్రొడక్ట్‌లు వాటిలో మిక్సింగ్ చేసుకుంటే రిజల్ట్ వేరే విధంగా వస్తది సార్. స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను సార్. మన ఫస్ట్ పొగాకు స్టార్ట్ అవుతుంది సార్ మనకిప్పుడు. ఈ పొగాకులో ఎక్కువగా వర్షాలు ఎక్కువ పడుతుంటాయి. ఈ వర్షాలు ఎక్కువ పడటం వల్ల పొగాకు పుల్లు రావటము, అట్లా పైరు ఎదుగుదల లేకపోవటము, అందువల్ల రైతు బాగా ఇబ్బంది పడుతున్నాడు సార్. వాటికేందంటే ఫస్ట్ మన కంపెనీ స్టార్టింగ్ నుంచి ఆక్వా జెల్ అనే ప్రొడక్ట్ ఉంటది సార్. ఈ ఆక్వా జెల్ ఎకరాకొచ్చేసరికి కేజీ లెక్కన ఒక బస్తా డీఏపీ, బస్తా 20కి 20 సూపర్ ఫాస్ఫేటు, వాళ్ళు ఎస్ఓపి రంగొచ్చేదానికి పొగాకు. వాటిలో మనది ప్రొడక్ట్ ఆక్వా జెల్. ఆక్వా జెల్ ఒక కేజీ కలిపి ఇయటం వల్ల ఏందంటే మొత్తం మనం వేసిన బలం మందు మొక్క కిందకి పోకుండా స్టోర్ చేసేసి, అధిక వర్షపాతమైనా, అతివృష్టి అయినా, అనావృష్టి అయినా గూడా మొక్కని ఇబ్బంది పడనీయకుండా మొక్కకి వేరు వ్యవస్థ కాడ వర్షాన్ననింది గుల్లబరిచి బొబులుగా నీళ్ళని వేరు వ్యవస్థ కాడ పులుగు రాకుండా చేసి సార్ సార్. పులుగు రాకుండా చేసి మొక్కకి వెంకటేష్ సార్. సార్. పర్లేదు మీరు ఉన్నదున్నట్లు చెప్పండి. ఎందుకంటే మీకు అంటే ఉన్నదున్నట్టు మీన్స్ మీరు కంగారు పడకుండా చెప్పండి. కంగారు ఓకే. పడకండి. రెండోది అంత సార్. అట్లా మిక్సింగ్ చేయకుండా నేనేమంటానంటే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ వెస్టేజ్ గురించి ముందు మాట్లాడండి. సార్. ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి అగ్రికల్చర్ వెస్టేజ్‌లో? సార్. ఎక్కడ ఏమేంటి అని జస్ట్ దాని గురించి మాట్లాడిన తర్వాత సార్. నెక్స్ట్ సార్. మీరు ఏ పంటకి
స్టార్టింగ్ సార్. నేలలో ఏమెయ్యాలి? సార్. తర్వాత ఏ దశలో 20 రోజులకి ఏమెయ్యాలి? దాంట్లో ఏమేమి కలిపేయాలి? ఇప్పుడు నేలలో వేస్తున్నాము. మన అగ్రికల్చర్ అవునవునవును సార్. గ్రాన్యూల్స్ దాంతో పాటు డీఏపీ ఇయన్నీ ఎకరాకి ఏ మోతాదులో ఏస్తారు? ఓకే. ఓకే సార్. సో, ఫస్ట్ మన 8 ప్రొడక్ట్స్ గురించి చెప్పండి. ఓకే. ఓకే. ఇక్కడ నువ్వు చెప్పేది ఏదన్నా ఉంటే నేను స్క్రీన్ మీద ప్రొజెక్ట్ చేస్తుంటాను. సార్. ఆ ప్రోడక్ట్ గురించి మీరు మాట్లాడండి సరిపోతది. ఇబ్బందేం లేదు. సార్ స్టార్టింగ్‌లో ఆక్వా జెల్ సార్. ఈ ఆక్వా జెల్ ఆక్వాజెల్. ఆక్వా హ్మ్. జెల్ మనకి వర్షం ఎక్కువైనప్పుడు ఈ మొక్క కుళ్ళిపోవటము, ఆహ్, కుళ్ళురు రావటము, మొక్క పంటంతా డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్ గాకుండా ఇది మొక్క వేరు వ్యవస్థ దగ్గర ఈ ఉన్న మట్టిని, నీటిని బబుల్స్‌గా ఏర్పాటు చేసి వేరు వ్యవస్థ దెబ్బతినకుండా పనిచేస్తుంది సార్. అట్నే ఈ మన పట్లేరు గూడా కిందకి పోకుండా సాంపాల్లో అక్కడే ఉంచేసి మొక్కకు అవసరమైనప్పుడు ఫెర్టిలైజర్ గూడా అందిస్తది సార్ ఇది. తర్వాతొచ్చేసరికి ఈ హ్యూమిక్ యాసిడ్ గ్రాన్యూల్స్. గ్రాన్యూల్స్ ఏందంటే, ఇది హ్యూమిక్ యాసిడ్ గ్రాన్యూల్స్ వచ్చేసరికి ఎకరాకొచ్చి 5-10 కేలేసుకోవాలి సార్. మన పొలాన్ని బట్టి. బ్లాక్ సాయిలు, రెడ్ సాయిలు అయితే 5 కేలు సరిపోద్ది. ఈ తో పొలం అంటారు. అంటే కొద్దిగా మెతక పొలాలుంటాయి. వాటిలో ఖచ్చితంగా 10 కేలేసుకోవాలి. మన పొలాన్ని స్థితిగతులను బట్టి ఏసుకోవాలి సార్ అయి. తర్వాతొచ్చేసరికి హ్యూమిక్ యాసిడ్. హ్యూమిక్ యాసిడ్ పైన లిక్విడ్ మన ఎకరాకొచ్చి 250 ఎంఎల్ నుంచి 300 ఎంఎల్ దాకా ప్రతి ఒక్క పురుగు మందులో కలిపి వాడుకోవచ్చు. ప్రతి ఒక్క పురుగు మందులో కలిపి వాడుకోవచ్చు. ఇది ఏందంటే సేమ్ ఈ గ్రాన్యూల్స్ ఎలా పనిచేస్తదో మన పైన భూ పంట పైన లిక్విడ్ రూపంలో ఇస్తున్నాడు మన కంపెనీ సారు. మన వాళ్ళు హ్యూమిక్ యాసిడ్ వేరు వ్యవస్థ డెవలప్ అయ్యి మొక్క బాగా దృఢంగా వచ్చేసి ఎటువంటి వ్యాధులు అంటే చీడపీడలు తట్టుకొని మొక్క బాగా బలంగా వచ్చేదానికి ఈ హ్యూమిక్ యాసిడ్ లిక్విడ్ ఉపయోగపడిద్ది సార్. సేమ్ గ్రాన్యువల్స్ కూడా అంతేను. గ్రాన్యువల్స్ ఇచ్చి మళ్ళీ మొక్క గూడా కొద్దిగా ఎదుగుదల లేనప్పుడు కంపల్సరీగా హ్యూమిక్ యాసిడ్ కూడా లిక్విడ్ వాడుకోవాలి సార్. తర్వాతొచ్చేసరికి మన నానోటెక్, నానోటెక్. ఈ నానోటెక్ ఏందంటే మొక్కకు కావాల్సిన 16 రకాల పోషకాలు జింకు, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫరు పోషకాలనమాట ఇయన్నీ గూడా. కంపల్సరీగా అవసరం మొక్కకి. ఈ మొక్కకి కావాల్సిన పోషకాలు మొత్తం ఈ నానోటెక్‌లో ఉంటాయి. 16 రకాల పోషకాలు. ఈ ఇప్పుడు కామన్‌గా వచ్చేసిందేంటే మన గవర్నమెంట్ గూడా ప్రతి ఒక్క పొలంలో జింకు లోపం కామన్ అయిపోయింది. జింకు లోపం లేకుండా ఉండే పొలం అంటూ మన ఆంధ్రప్రదేశ్‌లో లేదు. కనుక ఖచ్చితంగా జింకు లోపాలు ప్రతి ఒక్క పైరులో ఉన్నాయి. స్టార్టింగు ఈ జింకు 16 రకాల పోషకాలుంటాయి గాబట్టి మనం వరి నాటిన ప్రతి ఒక్క పైరు స్టార్టింగ్ స్టేజ్‌లో పురుగు మందులు కలుపుకొని ఖచ్చితంగా వాడుకోవాలి సార్ ఇది నానోటెక్ అనేది. ఈ నానోటెక్ వాడకపోతే పోషకాల లోపాలు కంట్రోల్ కావు. కంట్రోల్ కానప్పుడు పైరు సరిగా ఎదుగుదల లేకపోవటము, తుమ్మిలు పైరు అట్లా ఉండటము, ప్లస్ వేరు వ్యవస్థ డెవలప్‌మెంట్ కాకపోవటం, మనిషికి జబ్బులున్నప్పుడు మనం తిండి తినలేకపోతాం కదా! సేమ్ అట్నే పోషకాల లోపాలున్నప్పుడు మొక్క ఆహారం తీసుకోలేదు. ఆహారం తీసుకున్నప్పుడు మొక్క ఎదుగుదల లేకపోవటము, చీడపీడలు మళ్ళీ అటాక్ అవ్వటం అట్లా జరుగుతా ఉంటది. స్టార్టింగ్ 15 డేస్ నుంచి ఖచ్చితంగా పురుగు మందులు కలుపుకొని ఈ నానోటెక్ వాడుకోవాలి సార్ ఇది. తర్వాతొచ్చేసరికి అగ్రి గోల్డ్. ఈ అగ్రి గోల్డ్ ఏందంటే ఎప్పుడన్నా మొక్కకి ఒక వైరస్ తెగులొచ్చినప్పుడు మచ్చ తెగులు గాని, పాముపొడ తెగులు గాని, అగ్గి తెగులు అట్లాంటివి వస్తుంటాయి పైరుల్లో. తెగుళ్ళొచ్చినప్పుడు మనం ఆ వాటికి తెగులుకి మందు వాడుకుంటాం. ఏదో ఒకటి మామూలుగా పెస్టిసైడ్స్ కంపెనీలో. వాడుకొని ఎమ్మడే మొక్క పెరుగుదల గావాలంటే, శక్తి గావాలంటే అగ్రి గోల్డ్ అనే ప్రొడక్ట్ ఇచ్చుకుంటే ఆ తెగులు తట్టుకొని మొక్క ఇమ్మీడియేట్‌లీగా పెరుగుదలొచ్చేసిద్ది మొక్క. ఎటువంటి తెగులు లేకుండా ఇమ్మీడియేట్‌లీగా బూస్ట్ అందిస్తదనమాట మనం. మొక్కకి బూస్ట్ అందించినట్లు ఉంటదనమాట. అగ్రి గోల్డ్ ఆ పనితనం చేసిద్ది సార్. తర్వాతొచ్చేసరికి వరుసగా చెప్తున్నాను సార్ ఒక ప్రొడక్ట్ ఒకటి మళ్ళీ అగ్రి ప్రొటెక్ట్. ఈ అగ్రి ప్రొడక్ట్ ఏందంటే వాతావరణంలో వచ్చేసి తెగుళ్ళు, మచ్చ తెగులు, పాముపొడ తెగులు, అగ్గి తెగులు, కొమ్మ కుల్లుడు, కొమ్మ కుల్లుడు ప్లస్ కొమ్మెండు తెగులు, బూజు తెగులు, మచ్చ తెగులు ఇలాంటి తెగుళ్ళొస్తుంటాయి మనకు పంటల్లో. ఆ తెగులు రాకముందే ఈ అగ్రి ప్రొడక్ట్‌ని వాడుకుంటే మనం ఆ తెగులని కంట్రోల్ చేసుకోవటానికి మంచి ప్రొడక్ట్ సార్ ఇది. వ్యాధి నిరోధక శక్తిని పెంచిద్ది. మొక్కకు కావాల్సిన వ్యాధి నిరోధక శక్తిని పెంచినప్పుడు ఆటోమేటిక్‌గా తెగులు తట్టుకుంటది అగ్రి ప్రొడక్ట్ అనేది.
ఈ అగ్రి ప్రొడక్ట్ ఖచ్చితంగా ఎకరాకు వచ్చేసరికి 250 గ్రాముల నుంచి 300 గ్రామ్స్ వాడుకోవాలి సార్. తర్వాత వచ్చేసరికి మాస్ సార్, అగ్రి మాస్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మొక్కకు కావాల్సిన పోషకాలు ఉంటాయి దీంట్లో. పూత పిందెకి రావటానికి మెయిన్ ఇంపార్టెంట్ అనేది అగ్రి మాస్. ఈ అగ్రి మాస్ ఏంటంటే కరెక్ట్గా పూత దశలో, పూతకి ఇంకా ఒక 10 డేస్లో 15 డేస్లో మనకి పూత వస్తుంది. ఖచ్చితంగా ఈ అగ్రి మాస్ వాడుకోవడం వల్ల పూత పిందె వస్తది. వచ్చిన పూత పిందె రాలిపోకుండా పనిచేస్తది. మరి వచ్చిన ఆ పూతని కాయగా కన్వర్ట్ చేసి మనకి షైనింగ్ రావటం గానీ, బరువు రావటం గానీ, మంచి దిగుబడి వచ్చేదానికి ఈ అగ్రి మాస్ ఉపయోగపడిద్ది సార్. ప్లస్ ఇంకోటేందంటే ఈ అగ్రి 8 ఉంది సార్ మనకి. ఈ అగ్రి 8 ఏందంటే ఈ అగ్రి ఐటెమ్ ప్రతి ఒక్క దాంట్లో పురుగు మందులో గావచ్చు, మన మందులో గావచ్చు ఖచ్చితంగా కలిపి ఎకరాకు వచ్చేసరికి ఒక 50 ఎంఎల్ ఈ పురుగు మందులో కావచ్చు, మన మందులో కావచ్చు ఖచ్చితంగా కలిపి వాడాల. దానివల్ల ఉపయోగాలేంది అగ్రి 8 వల్ల. అగ్రి 8 ఇప్పుడు వర్షం మనం మందు కొట్టాము. ఎమ్మడే మందు కొట్టి వచ్చేయాలకి పొలం వర్షం పడిందనుకోండి, మొత్తం వేస్ట్ కారిపోయిద్ది. మనం కొట్టిన మందు కూడా ఏది పని చేయదు. కానీ ఈ అగ్రి 8 కలపటం వలన మొక్క ఈ మందంతా గూడా ఆకు పత్రాయితం దాకా కిందకి వేరు వ్యవస్థ దాకా తీసుకెళ్తది మందుని. తీసుకెళ్ళి వారం రోజులు పని చేసే మందుని 15 రోజుల దాకా పనిచేసే విధంగా పనిచేస్తది. ప్రతి ఒక్కసారి మనం ఎన్ని సార్లయితే మందులు కొడతామో ప్రతిసారి అగ్రియేటివ్ అనేది కంపల్సరీగా వాడుకోవాలి. చాలా ఉపయోగాలుంటాయి. గమ్ములున్నాయి సార్. బయట గమ్ములకి, మన గమ్ముకి తేడా ఏందంటే బయట గమ్ములు 1, 2 సార్లు కొట్టిన తర్వాత అది పేరకపోయి ఆకు మీద మనం వాడే పురుగు మందులు పని చేయకుండా కారిపోతుంటాయి. మన గమ్ ఏందంటే అగ్రియేటివ్ గమ్ము పూర్తిగా పైరులోకి ఇమిడిపోయిద్ది. వేరు వ్యవస్థ దాకా వెళ్ళిపోయిద్ది. ఆకు వెనక భాగం గాని, పత్తిలాడుతున్న దాకా మొత్తం పోయిద్ది. అందువల్ల మందు అన్ని సార్లు వాడుకోవచ్చు. ప్రతిసారి మందులో పంట స్టార్టింగ్ నుంచి పంట అయిపోయిన దాకా ప్రతి ఒక్క పురుగు మందులో గావచ్చు, తెగులు మందులో గావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో అగ్రియేట్ అనేది ఖచ్చితంగా మంచిదనమాట మంది. బయటికి మన వాటికి తేడా అది. మంది ఎటువంటి చాలా ఉపయోగం ఉంటది. ఇంకోటేందంటే ఎక్కువ సార్లు ఒక వారం రోజులు చేసే ఆహ్, పనితనం పురుగు మందు గాని, తెగులు మందు గాని ఇది 15 రోజుల దాకా పనిచేస్తది. అగ్రియేటివ్ వాడటం వల్ల. ఆటోమేటిక్‌గా రైతుకి స్ప్రేయింగ్ ఖర్చు తగ్గిద్ది. ఈ మామూలు పురుగు మందు మామూలుగా స్ప్రే చేసినప్పుడు 60, 70% పనిచేసిద్ది. ఎందుకంటే గాలిలో వెళ్ళిపోతుంటది. కొంత కొంత ఎండ వేడి మీద ఎండ ఎక్కువ కాసినా కూడా ఆవిరైపోతుంటది. ఈ అగ్రియేటివ్ కలపటం వల్ల ఉన్న మన పురుగు మందు గాని, తెగులు మందు గాని 100కి 100% మొక్క తీసుకుంటది. తీసుకున్నప్పుడు ఖచ్చితంగా దాంట్లో ఉన్న పురుగు గావచ్చు, తెగులు గావచ్చు 100% మనం కొట్టిన మందు పని చేసినప్పుడు కంప్లీట్ క్లియర్ అవుతది. అదే ఇటు వాడకపోయామనుకోండి, అప్పుడు మనం కొట్టే పురుగు మందు గాని, తెగులు మందు గాని 70% పనిచేస్తది. 70% పనిచేసినప్పుడు కొంత ఆహ్, పురుగు ఏడదిక్కడ ఉంటదనమాట. ఉన్నప్పుడు మళ్ళీ స్ప్రే చేయాల్సిన అవసరం వస్తది. కానీ అగ్రియేట్ వాడటం వల్ల ప్రతి దాంట్లో 100% క్లియర్ అయిద్ది కాబట్టి, ఒక వారం పని చేసే మందు 15 రోజుల దాకా పనిచేస్తది. స్ప్రేయింగ్ తగ్గుతాయి. రైతుకి ఖర్చు తగ్గిద్ది. చాలా ఉపయోగం సార్ ఇది. ఓకే సార్. ఇప్పుడొచ్చేసరికి ఫస్ట్ స్టార్టింగు ఇప్పుడు మనకి మెయిన్‌గా మన కందుకూరు, కొండేపి డివిజన్‌లో స్టార్టింగ్ ఎక్కువగా పొగాకు ఉంది సార్. రేట్ ఉంది కాబట్టి పొగాకు పంట మీద ఎక్కువ వేస్తున్నారు సార్. పొగాకు పంట గురించి మనం ఫస్ట్ స్టార్టింగ్ తెలుసుకుందాం సార్. ఫస్ట్ టొబాకో ఏరియా మొత్తం ఉన్నాయి సార్ మన కందుకూరు, కొండేపి డివిజన్‌లో. ఫస్ట్ వచ్చేసరికి ఆక్వా జెల్ సార్. ఈ ఆక్వా జెల్ వచ్చేసరికి ఒక ఎకరాకొచ్చేసరికి కేజీ ప్లస్ ఈ మన అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ 5 కేజీలు. ఈ 2 మిక్సింగ్ చేసేసి మన ఫర్టిలైజర్ డీఏపీ కావచ్చు 20కి 20 వాటిలో మిక్సింగ్ చేసేసి ఎకరాకొచ్చేసరికి ఒక కేజీ ఆక్వా జెల్లు, ఒక 5 కేజీ హ్యూమిక్ గ్రాన్యూల్స్ ఈ 2 మిక్సింగ్ చేసి భూమిలో ఎదబెట్టుకోవచ్చు సార్. ఎదబెట్టుకోవడం వల్ల పొగాకు ఏందంటే ఈ వేరు వ్యవస్థ బాగా డెవలప్ అయ్యి మనం వేసిన డీఏపీ కావచ్చు, 20కి 20 కావచ్చు, యూరియా కావచ్చు, సూపర్ ఫాస్ఫేట్ గాని, ఎస్ఓపి ఖచ్చితంగా సార్. మనము రైతులు పొగాకు రంగు రావాలంటే మనం ఏం చేస్తాయంటే మన అగ్రి గ్రాన్యువల్స్ ఇయన్నీ గూడా చెట్టు పెరుగుదలకి, వేరు వ్యవస్థ డెవలప్‌మెంట్‌కి
ఎటువంటి వ్యాధి నిరోధక శక్తిని తట్టుకొని భూమిలో ఉన్న పోషకాలని నత్రజని, భాస్వరం, పొటాషియం మొక్క తీసుకునే విధంగా పనిచేసి చెట్టు ఎటువంటి చీడపీడలు తట్టుకొని బలంగా వస్తది. బలంగా వచ్చినా గానీ ఖచ్చితంగా పొగాకు అనేది రంగు అవసరం. రంగు అవసరం. రంగు లేకపోతే మనకి దిగుబడి వచ్చినా గానీ రంగు లేకపోతే మనం బోర్డులో రేట్ రాదు. రేట్ రావాలంటే ఖచ్చితంగా ఎస్ఓపి అనే మందు ఉంటుంది సార్ బయట మార్కెట్‌లో. కనీసం ఎకరాకి వచ్చేసరికి 20 కేజీల నుంచి 30 కేజీలు. ఒక్కో రైతు 50 కేజీలు ఏస్తున్నాడు. ఒక్కో రైతు 20 కేజీలు ఏసుకుంటాడు. మినిమం 20 కేజీల నుంచి 50 కేజీల దాకా మన ఆక్వా జెల్లు, హ్యూమిక్ గ్రాన్యూల్స్‌లో కలిపి డీఐపీ 20 కిలోలో ఎస్ఓపి అనే మందు గూడా వేసుకుంటే మంచిది రైతులకి. ఎస్ఓపి ఏస్తేనే రంగొస్తది పొగాకు. ఆ రంగొస్తేనే మనకి మంచి రేటొస్తది. లేదంటే కొద్దిగా రేట్ తగ్గిస్తారు. ఇది మాట ఆటంటుంది. ఎస్ఓ అయితే కంపల్సరీగా రంగొస్తది సార్. అది. దాంట్లో కలుపుకొని మిక్సింగ్ చేసుకొని ఏసుకోవాలి సార్. తర్వాత ఏం చేస్తానంటే ఫస్ట్ స్ప్రేయింగ్‌లో పొగాకు భూమిలో అయిపోయింది కదా సార్! స్టార్టింగు ఇక ఫస్ట్ స్ప్రేయింగు. మనం పురుగొస్తది ఖచ్చితంగా ఈ వాతావరణంలో. లద్దె పురుగు, పచ్చ పురుగు వస్తాయి సార్ పొగాకులో ఎక్కువ శాతం. ఈ లద్దె పురుగు, పచ్చ పురుగుకి ప్రొక్లైన్ గావచ్చు, ఫేమ్ గావచ్చు, యాంప్లిగో మందని గావచ్చు, పురుగు మందులియి. ఇట్లాంటివి గావచ్చు ఏదైనా గాని వాటిల్లో మనది హ్యూమిక్ యాసిడ్ లిక్విడ్ 250 ఎంఎల్ నుంచి 300 ఎంఎల్ దాకా ఎకరాకొచ్చేసి స్ప్రే చేసుకుంటే ఫస్ట్ స్ప్రేయింగ్‌లో సార్ దాంట్లో అగ్రి 8 ఎకరాకొచ్చేలకి 50 ఎంఎల్ లీటర్ నీటికి 0.5 ఎంఎల్ కలుపుకొని స్ప్రే చేసుకోవాలి సార్. స్ప్రే చేసుకుంటే ఎటువంటి కాకుండా బాగా ఉపయోగపడిద్ది సార్ ఇది మనది. పొగాకుకి అదే సార్ మెయిన్ రెండే సార్ ఒక పొగాకు పడేది. తర్వాతొచ్చేసరికి వరి సార్. ప్రధానమైన పంట మనకు ఆంధ్రప్రదేశ్‌లో వరి. ఈ వరి ఏం చేస్తారంటే స్టార్టింగు వ్యవసాయం బురదకి దున్నుతాం కదా సార్ బురదలో. దమ్ము చేసేటప్పుడు ఎకరాకొచ్చేసరికి ఒక 5 కేజీలు గ్రాన్యుయల్సు, భూమి గ్రాన్యుయల్సు, ఒక కేజీ ఆక్వా జెల్లు కలిపి ఒక బస్తా డీఏపీ, ఒక బస్తా 20కి 20, ఒక అర బస్తా యూరియా కలిపి బాగా మిక్సింగ్ చేసుకొని వరిలో ఏసుకోవాలి సార్. ఏసుకుంటే వేరు వ్యవస్థకి మనం వేసిన 20కి 20 డీఏపీ, యూరియా మొక్క తీసుకొని దుబ్బు గట్టి పైరు బాగా పెరుగుదలకి ఎక్కువ పిలకలొచ్చేసి బాగా పెరుగుదలకు ఉపయోగపడిద్ది సార్. ఫస్ట్ స్టార్టింగ్ ఇది. తర్వాత నాటిన తర్వాత మనం నాటిన 15-20 రోజుల తర్వాత అప్పుడే మన పిల్ల వేర్లు స్టార్ట్ అయ్యి చెట్టు వరి అనేది పెరుగుదలకి స్టార్ట్ అవుతది. ఆ టైంలో ఖచ్చితంగా అనేది మన అగ్రి నానోటెక్ వరిలో ఖచ్చితంగా జింక్ లోపం అనేది సర్వసాధారణం. ఈ జింక్ లోపానికి మన స్టేట్ గవర్నమెంట్ గూడా అప్పుడు సబ్సిడీలో జింక్ ఇచ్చేసి రైతులకి కొంచెం అవేర్‌నెస్ కల్పించింది. ప్రతి ఒక్క రైతు జింక్ అనేది కంపల్సరీగా వాడుకోమని చెప్పింది. ఏ పురుగు మందు షాపులోకెళ్ళినా, ఎక్కడికెళ్ళినా స్టార్టింగ్ ఏం చేస్తారంటే, పురుగు మందుతో కలిపి ఈ జింక్ పొడిస్తారు. అచ్చం జింక్ పొడే ఇస్తారు వాళ్ళు. కానీ మన కంపెనీ వాళ్ళు నానోటెక్ అని చెప్పేసి 16 రకాల పోషకాలు దాంట్లో జింకు గూడా ఉంటది. జింకు, ఐరను, కాపరు, మాలిబ్డినం, మాంగనీసు, బోరాను అన్నీ కలిపి 16 రకాల పోషకాలు కలిపి మనకి నానో టెక్నాలజీ రూపంలో రైతులకు అందించడం జరిగింది. కనుక ఈ ప్రొడక్ట్ వాడకపోతే జింకు లోపం తగ్గకపోతే పైరులో పెరుగుదల రాదు. మనం వేసిన ఈ మొక్కలు గూడా తీసుకోలేని పరిస్థితి ఉంటది. కనుక స్టార్టింగ్‌లో అది ఏ పైరైనా గావచ్చు. వరి గావచ్చు, మిరప గావచ్చు, మినుము గావచ్చు, కంది గావచ్చు, ఏ పైరైనా స్టార్టింగ్‌లో కంపల్సరీగా 100%కు 100కు 100% నానోటెక్ అనేది కంపల్సరీగా యూజ్ చేయాలి సార్. ఈ జింకు, ఐరన్, కాపర్ పోషకాల లోపాలొచ్చేదే స్టార్టింగ్‌లోనే ఫస్ట్ 15 రోజుల నుంచి 30 రోజుల లోపల ప్రతి ఒక్క పైరుకి కంపల్సరీగా పోషకాల లోపం వస్తది. ఆ పోషకాల లోపాలను నివారించుకోవాలంటే నానోటెక్ అనేది మన ప్రతి ఒక్క పురుగు మందులు ఏ పురుగు మందులైనా కలుపుకొట్టుకోవచ్చు. పురుగు మందుల షాపోడు ఏది ఇచ్చినా గాని దాంట్లో నానోటెక్ అనేది ఎకరాకి 250 గ్రామ్స్ 250 గ్రామ్స్ ట్రాక్టర్ ట్యాంకీకి అయితే 750 గ్రాములు. ఇప్పుడేందంటే ఇప్పుడు ఎక్కువ ట్రాక్టర్ ట్యాంకులే వాడుతున్నారు మందులు. 750 గ్రాముల ట్యాంకీకి స్ప్రే చేయాలి సార్. స్ప్రే చేసుకుంటే దాంట్లో ఆ జింక్ లోపాలు, మాంగనీషియం, బోరాను, కాపరు, ఐరన్ లోపాలు నివారించుకొని పంట మంచి తెగులు లేకుండా, పోషకాల లోపాలు లేకుండా మంచి దిగుబడి వచ్చేదానికి ఆస్కారం ఉంటది సార్. ఇది వరిలో స్టార్టింగ్‌లో ఆకు చుట్టు పురుగుని వచ్చిద్ది సార్ కంపల్సరీగా. నాటిన 15 రోజుల నుంచి 30 రోజుల్లో ఆకు చుట్టు పురుగొచ్చిద్ది. దానికేందంటే ఆకు చుట్టు పురుగుకి లాంబ్డా 5 తక్కువగా ఉంటే
లాంబ్డా 5EC గానీ, లేదంటే యాంప్లివో మందు అని గానీ, ప్రొక్లైన్ గానీ, ఇలాంటి క్లోరా 50EC గానీ, ఇలా మందులు కలుపుకొని మన నానోటెక్ మందు కలుపుకొని స్ప్రే చేయాలి ఫస్ట్. తర్వాత సెకండ్ డిప్‌లో మళ్ళీ ఆ స్ప్రే అయిపోయినాక మళ్ళీ 10 రోజుల దాకా మనం ఈ మందులు అగ్రి 82 కలుపుకొని స్ప్రే చేయాలి సార్. తర్వాత వచ్చేసరికి మళ్ళీ మన నవంబర్, డిసెంబర్ రోజుల్లో మంచు పడేది. వరిలో ఎక్కువగా పాము పొడ, అగ్గి తెగులు, మచ్చ తెగులు స్టార్ట్ అవుతుంటాయి. దానికి ఏం చేయాలంటే మన ప్రొటెక్ట్ ఉంది కదా సార్, 250 ఎకరాకి 250 గ్రాముల నుంచి దాంట్లో పురుగు మందులు కలుపుకొని ఎకరాకి 250 గ్రామ్స్ ప్రొటెక్ట్, ఆ పురుగు మందు అవసరాన్ని బట్టి అట ఏ పురుగు ఉంది, లద్ది పురుగు ఉందా, లేదా ఆవు చుట్టు పురుగు ఉందా, దాంట్లో ఏం పురుగు ఉందో పురుగుని బట్టి ఆ పురుగు మందు తీసుకొని దీంట్లో మన అగ్రి ప్రొటెక్ట్ వచ్చేసరికి 250 గ్రామ్ కలిపి మిక్సింగ్ చేసేసి అగ్రి 8-50 ml ఎకరాకి స్ప్రే చేయాలి సార్. స్ప్రే చేస్తే ఈ పాము పొడ, అగ్గి తెగులు, మచ్చ తెగులు, ఈ తెగులు అనేది రాకుండా ముందుగానే నివారించుకోవచ్చు. తర్వాత వచ్చేసరికి ఈ మాస్ ఉంది కదా సార్, ఈ మాస్ వచ్చేసరికి మనకి వరిలో ప్రధానంగా చిరుపట్ట దశ వస్తుంటది. ఆ చిరుపట్ట దశలో ఎకరాకి వచ్చేసరికి 250 ml ఈ పురుగు మందులో కలుపుకొని, అంటే టిప్పుకి పురుగు మందు అటాక్ అవుతా ఉంటది. పురుగు వాతావరణంలో ఖచ్చితంగా పురుగు వస్తుంటది. ఆ పురుగు మందులో కలుపుకొని అగ్రి మాస్ అనేది ఎకరాకి వచ్చేసరికి 250 ml 250 ml నుంచి 300 ml దాకా పైరుని బట్టి. కొంతమంది ఏందంటే రైతులు నిదానంగా నడవటం వల్ల నీళ్లు ఎక్కువ పడతాయి. ఏది వరిలో. నీళ్లు ఎక్కువ పడ్డప్పుడు ఈ డోస్ చాలకపోయిందనుకోండి, కొద్దిగా డోస్ గాని అవసరాన్ని బట్టి 100 లీటర్లకి 250 ml అగ్రి మాస్, 50 ml అగ్రి 8. ఇంక పురుగు మందు అవసరాన్ని బట్టి. మన మందులొచ్చేసరికి అగ్రి మాస్, అగ్రి 8 కలుపుకొని మిక్సింగ్ చేస్తే వరి పొట్ట దశలో వాడటం వల్ల గింజ పాలు పోసుకొని ఈ పైరు బాగా గింజ నాణ్యత, బరువు, షైనింగ్ వచ్చేదానికి ఖచ్చితంగా అగ్రి మాస్ ఉపయోగపడిద్ది సార్. దిగుబడి గూడా చాలా పెరిగిద్ది అగ్రి మాస్ వాడటం వల్ల. ఏది వరిలో. అంతటితో వరి మంచి దిగుబడొస్తది. అయిపోయేది సార్. తర్వాత వచ్చేసరికి మిరప తీసుకుంటున్నాం సార్. మిరప వచ్చేసరికి స్టార్టింగ్‌లోనే ఎకరాకొచ్చేసరికి ఒక కేజీ ఆక్వా జెల్లు, ఒక 5 కేజీలు హ్యూమిక్ యాసిడ్, అగ్రి 8 100 ml భూమిలో యేసుకునే పనైతే. అంటే చల్లుతారు కాబట్టి భూమిలో. అగ్రి గ్రీన్ ఎయిట్ గ్రీన్ గ్రీను మందు అగ్రి 8 ఒక 100 ml కలిపి భూమిలో యేసుకోవాలి సార్. ఒక బస్తా డీఏపీ, ఒక బస్తా 20కి 20 స్టార్టింగ్‌లో వేసుకోవాలి సార్. తర్వాత కొంచెం మిరప మొక్క ఏసి 15 డేస్, 20 డేస్ అయిన తర్వాత అప్పుడు స్టార్టింగ్‌లో ఫస్టు పురుగు మందు ప్రొక్లైమ్ ఒక 100 గ్రాములు, సేమ్ డిటో నానాటెక్ వచ్చేసరికి 250 గ్రామ్స్, అగ్రి 8 ఒక 50 ml ఎకరాకొచ్చేసరికి స్ప్రే చేయాలి సార్. ఈ మిరప మొక్కలో ప్రధానంగా పోషకాల లోపాలు ఎక్కువగా వస్తాయి. పోషకాలు ఎక్కువగా వస్తాయి కాబట్టి నానాటెక్ అనేది 250 గ్రామ్స్, ప్రొక్లైన్ 100 గ్రాములు. తర్వాత మిరపలో ముడత వస్తది సార్. నల్లి, తామర పురుగు, థ్రిప్స్, మైట్స్ అంటారు. తామర పురుగు, నల్లి మందులొస్తుంటాయి. వాటి వల్ల పంట బాగా దెబ్బతింటుంటది. వాటికి ప్రగాసిస్, నల్లికి హెర్క్యులస్, రోగోరు, పాస్మిట్టు ఇట్లా కలుపుకొని ముడతకనమాట ఇయన్నీ. స్టార్టింగ్‌లో ముడత ప్రతి ఒక్క మిరపలో స్టార్టింగ్‌లో ముడతొస్తది ఎక్కువగా. ఆ ముడతకి ఈ మందులు అవసరాన్ని బట్టి ఇది థ్రిప్స్ అంటే థ్రిప్స్ నల్లి, తెల్ల నల్లి. మైట్స్ అంటే ఎర్ర నల్లి. కింద ఎర్ర నల్లి వస్తుంటదనమాట. తెల్ల నల్లి వస్తుందా చూసుకొని పంటలో మనం గమనిచ్చేసి, ఆ థ్రిప్స్‌కైతేమో ప్రగాసిస్ గానీ, రోగోర్ గానీ, ఆహ్, మిట్టి గానీ, రీజెంట్ గానీ ఇలాంటి వాటికి పైన దాంట్లో మనం నానటెక్ కలిపి స్ప్రే చేయాలి సార్. ఎర్ర నెలొస్తది. ఎర్ర నెలకొచ్చేసరికి మెజిస్టర్ గానీ, ఒబిరాన్ గానీ ఆల్రెడీ రైతులకి తెలుసు. ఒబిరాన్ గానీ వాటిలో కలిపి మనం మిక్సింగ్ చేయాలి సార్. తర్వాతొచ్చేసరికి సేమ్ డిటో సార్ మన అగ్రి గోల్డ్. ఖచ్చితంగా మిరపకి వేరు వ్యవస్థ డెవలప్ అవ్వాలి. పోషకాలు ఎక్కువగా అందియాలంటే నానోటెక్ తర్వాత అగ్రి గోల్డ్ వచ్చేసరికి ఎకరాకి 100 గ్రాముల లెక్కన ఈ పురుగు మందులు కావచ్చు, తెగుళ్ళ మందులు కావచ్చు కలుపుకొని స్ప్రే చేయాలి సార్. స్ప్రే చేస్తే ఏందంటే మొక్క ఎక్కడ చనిపోకుండా, ఎక్కువ మిరప తోటలో మొక్కలు చనిపోతుంటాయి ఎక్కడెక్కడ. ఆ చనిపోకుండా చెట్టు పెరుగుదల, చెట్టు బుట్ట కట్టుకుంటూ, బుట్ట అంటే సైడ్ పిలకలు రావటం. ఆ పిలకలు రావటము,
బాగా రావాలంటే అగ్రి గోల్డ్ ఒక 100 గ్రాములు ఎకరాకి వచ్చేసరికి మిక్సింగ్ చేసి పురుగు మందులో కలుపుకొని కొట్టుకోవచ్చు సార్. మన మన మందులు అన్నిట్లో కలుస్తాయి సార్. ఒక మాస ఒక్కటే సపరేట్‌గా వాడుకోవాలి. మిగతా అగ్రి గోల్డ్ కావచ్చు, నానోటెక్ కావచ్చు, ప్లస్ ప్రొటెక్ట్ కావచ్చు, ఇయన్నీ కూడా బయట మందులో కలిపి మిక్సింగ్ చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒక మాస్ ఒక్కటి ఏందంటే అది హెవీ క్వాలిటీ. రేట్ కూడా మంచి రేట్ ఉంటది మనది. ఆ మాస్ ఒక్కటి పురుగు మందులో కావచ్చు, లేదంటే తెగులు మందులో కావచ్చు కలవదు. కలవదంటే కలిసిద్ది కొన్ని మందుల్లో. కానీ మేజర్‌గా ఏందంటే మంచి దిగుబడొచ్చేదానికి మాసే ఇంపార్టెంట్ గాబట్టి, అది అచ్చంగా స్ప్రే జేయటం వల్ల రైతుకి మంచి దిగుబడొస్తది. 100% మొక్కకు తీసుకోవాలంటే అగ్రి మాసు ఎటువంటి పురుగు మందుల్లో మళ్ళీ మన మందులో కలుపుకోవచ్చు. అగ్రి గోల్డ్, నానోటెక్, ప్రొటెక్టు వీటిలో మిక్సింగ్ జేసుకొని కలుపుకోవచ్చు. బయట మందుల్లో అగ్రి మాస్‌ని కలపొద్దని చెప్తున్నారు మన సారోళ్ళు. అందువల్ల అగ్రి మాస్ ఒకటి మిగతా మందుల్లో కలపకుండా మన మందులో కలుపుకొని స్ప్రే చేసేదానికి ఎక్కువ అవకాశం చేసుకోండి సార్, బావుంటదది. తర్వాతొచ్చేసరికి ఈ మిరపలో సార్ ఈ గ్రాన్యూల్స్ ఒకటికి 3 సార్లెయ్యాలి సార్. స్టార్టింగ్‌లో ఒకసారి, పూత పిందొచ్చేసిన ఒకసారి, మళ్ళీ కాయ బాగా బరువు రావాలన్నా, షైనింగ్ రావాలన్నా గూడా 3 సార్లు జేయాలి. మన అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ దీంట్లో పనితనం ఏందంటే సార్, హ్యూమిక్ యాసిడ్ అంటే వేరు వ్యవస్థ డెవలప్ అయ్యి, మనం వేసిన రసాయనిక ఎరువులు మొక్క తీసుకొని డెవలప్ అయ్యేదానికి హ్యూమిక్ యాసిడ్. దీంట్లో పల్విక్ యాసిడ్ గూడా ఉంది సార్ దాంట్లో. మన గ్రాన్యూల్స్ గొప్పతనం ఏందంటే, ఈ పల్విక్ యాసిడ్ అనేది మన పూత, పింద వచ్చేదానికి మన గ్రాన్యూల్స్ ఆహ్, మిరపలో పూత, పిండి దశలో గూడా ఖచ్చితంగా ఎయ్యాలి సార్. ఈ పల్విక్ యాసిడ్ అనేది పూత, పిండి వచ్చేదానికి, వచ్చిన పూత రాలిపోకుండా ఉండడానికి కూడా మన గ్రాన్యూల్స్ పనిచేస్తాయి సార్. తర్వాతొచ్చేసరికి ఈ ప్రొటెక్ట్ ఉంటది సార్. మామూలుగా మనకి మిరపలో వచ్చేసరికి ఎక్కువ శాతం మచ్చ తెగులు, బూజు తెగులు, కొమ్మ ఎండు తెగులు, కొమ్మ కుళ్ళుడు, ఈ వైరస్ తెగులు ఎక్కువ వస్తుంటాయి. దేనికేందంటే అగ్రి ప్రొటెక్ట్. ఈ ప్రొటెక్ట్ అనే మందుని ఖచ్చితంగా ఎకరాకి వచ్చేసరికి 250 గ్రాముల నుంచి 300 గ్రాముల దాకా అవసరాన్ని బట్టి ఒక 100 లీటర్లకి 250 గ్రామ్స్ మన మిరపలోని ఒకటికి 3 సార్లు మధ్య మధ్య ఒకసారి ఇప్పుడు ప్రొటెక్ట్ కొట్టాననుకో, మళ్ళీ 2 సార్లు గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ మూడోసారి ప్రొటెక్ట్. మనం మిరపలో అనేది స్ప్రే చేయాలి సార్. మన ప్రతి ఒక్క ప్రొడక్టు మిరపలో ఒకటికి 3 సార్లు స్ప్రే చేయాలి సార్. ఒకసారి స్ప్రే చేసినందువల్ల ఉపయోగం ఉంటది. మంచి రిజల్ట్ ఉంటది. ఎక్కువ సార్లు మన మందులు గాని స్ప్రే చేస్తే రైతుకి మంచి దిగుబడొస్తది. తర్వాత మాసు. ఈ మాసొచ్చేసరికి మన మిరపలో ఒక పూత స్టార్ట్ అవుతుంటది. స్టార్ట్ అయ్యేటప్పుడు ఎకరాకి వచ్చేసరికి 100 లీటర్లకు 250 ఎంఎల్ అగ్రి మాస్ ఆహ్, మిరపలో గాని కలిపి వాడుకుంటే మంచి పూత, పిందొస్తది. ఆ పూత, పింద రాలిపోకుండా ఆ పూతని కాయగా కన్వర్ట్ అయిద్ది. దానికి కలర్ రావటం గాని, మంచి షైనింగ్ రావటం గాని మంచి బరువు రావటం గాని, దాంట్లో మిరపలో గింజలు ఎక్కువ వస్తాయన్నమాట. మనం మాస్ పెట్టుకోవడం వల్ల దిగుబడొచ్చేదానికి మంచి ఆస్కారం ఉంటది సార్. మన మాసు సార్ అది మిరప సార్. ఏదైనా అవసరమైనప్పుడు మన అప్లైనర్ సార్‌కి ఫోను చేసి నాకు ఫోను చేపియండి సార్. మిరపలో ఏ విధంగా వాడుకోవాలనేది నేను చెప్తా ఉంటాను. తర్వాతొచ్చేసరికి ప్రధానమైన పంట శనగ, మినుము సార్. ఈ శనగ, మినుముకేందంటే ఈ స్టార్టింగ్‌లో మనం బ్లాక్ సాయిల్‌లో ఎక్కువేస్తుంటారు శనగ. రెడ్ సాయిల్ ఏమో మినుమేస్తారు. బ్లాక్ సాయిల్ ఏమో శనగేస్తారు సార్. ఈ శనగ ఏందంటే ఎకరాకొచ్చేసరికి ఒక కేజీ ఆక్వా జెల్లు, ఒక 5 కేజీలు గ్రాన్యూల్స్ మన హ్యూమిక్ గ్రాన్యూల్స్, ఒక బస్తా డీఏపీ, ఒక బస్తా 20కి 20 ఇంకా రైతు వేసే విధానం బట్టి కలుపుకొని స్టార్టింగ్‌లో ఏసుకోవాలి సార్. తర్వాత ఫస్ట్ స్ప్రేయింగ్‌లో సేమ్ డిటో మొక్కకి పోషకాల లోపాలొస్తాయి. ఆ పోషకాల లోపాలకి అగ్రి నానోటెక్, ప్రొక్లెయిము, పురుగుని బట్టి అగ్రి నానోటెక్ వచ్చేసరికి పావు కేజీ, పురుగు మందు ప్రొక్లెయిమ్ ఒక 100 గ్రాములు. దానికి ఫస్ట్ స్ప్రేయింగ్‌లో శనగ గాని, మినుము 2 ఒకే విధంగా ఉంటాయి సార్ పంటలు. వాటిని స్ప్రే చేసుకోవాలి. సెకండ్ టిప్ వచ్చేసరికి సేమ్ డిటో మినుము, శనగలో గూడా శనగ ఈ మధ్య తుప్పు మచ్చలొచ్చేసి తుప్పు తెగులని జెప్పేసి అదొక వైరస్ వస్తుంది. ఆ వైరస్ రాకుండాలంటే ఖచ్చితంగా ప్రొడక్ట్ అనేది ఎకరాకి 250 గ్రామ్స్ ట్యాంకీకి 750 గ్రాములు ఖచ్చితంగా వాడాలి సార్. ఎకరాకొచ్చేకి ఈ ఈ ప్రొడక్ట్ అనేది ఈ శనగలో వచ్చే, మినుములో వచ్చే వైరస్ తెగుళ్ళు ఆహ్, ఈ సంవత్సరం బాగా అంతకుముందు 2 ఇయర్స్ కిందట, 3 ఇయర్స్ కిందట, 3 సంవత్సరాల కిందట ఈ శనగ పంటలో
వైరస్ తెగులు వచ్చేసి పూర్తిగా పోయినాయి సార్. పూర్తిగా పంట అనేది ఒక ఎకరాకి వచ్చి బస్తా కూడా కాకుండా పూర్తిగా దెబ్బతిన్నది. అలాంటివి రాకుండానంటే స్టార్టింగ్‌లోనే ఫస్ట్ నానోటెక్ కొడతాను. నానోటెక్ అయిపోయిన 15 డేస్‌కి తర్వాత ప్రొటెక్ట్ అనే మందు 250 గ్రామ్స్ ఎకరాకి స్ప్రే చేస్తే ఆ వైరస్ తెగులు రాకుండా పంట వ్యాధి నిరోధక శక్తిని పెంచేసి పంట బాగా ఆరోగ్యంగా ఉండేదానికి ఖచ్చితంగా మినుము, శనగ పంటల్లో ఈ ప్రొడక్ట్ అనేది ఇంపార్టెంట్. వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఈ ప్రొడక్ట్ గనుక వాడకపోతే రైతు విపరీతంగా నష్టపోతాడు. ఆ తెగులు బయట మందులు తెగులు మందులు కొట్టినా కూడా కంట్రోల్ కావట్లే ఆ తెగులు. అందుకని ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంచుకొని ఆ తెగులు రాకుండా ఉండాలంటే మన ప్రొడక్ట్ అనేది వెరీ, వెరీ, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అనేది. శనగ, మినుములో వైరస్ తెగులు రాకుండా ముందుగానే నివారించడానికి ఇది మెయిన్ మేజర్ ఇంపార్టెంట్ సార్. ఇది సేమ్ డిటో మిరపలో కూడా తెగులు రాకుండా బూజు తెగులు, కొమ్ముకులు రావాలంటే ఒకటికి 3 సార్లు వాడాలి మిరపలో అయితే. 3 దఫాలుగా. అంటే మధ్య మధ్యలో కాకుండా ఇప్పుడు స్టార్టింగ్‌లో 30 డేస్, 40 డేస్‌లో ఒకసారి వాడుకుంటే, మళ్ళీ తర్వాత 50-60 డేస్‌లో ఒకసారి వాడాలి. మళ్ళీ కాయ పూత పిండి వచ్చినప్పుడు ఒకసారి వాడాలి. శనగలు అయితే ఒకసారి సరిపోయేస్తది. శనగ, మినుములు అయితే సెకండ్ డ్రిప్ రెండో స్ప్రేయింగ్‌లో ఖచ్చితంగా 250 గ్రాముల నుంచి 300 గ్రాముల దాకా ఎకరాకి వచ్చి వాడుకుంటే తెగులు నివారించి మంచి దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంటుంది సార్ ప్రొడక్ట్. తర్వాత థర్డ్ ట్రిప్‌లో వచ్చేసరికి పోతా పిందె వస్తుంటది. ఆ పోతా పిందె దశలో అగ్రి మాసు ప్లస్ ఈ అగ్రి 8 ఎకరాకి వచ్చేసరికి 250 ఎంఎల్ లెక్కన స్ప్రే చేసుకుంటే శనగ, మినుముకి మంచి ఫ్లవరింగ్ వస్తది. ఆ పోతా పిందె రాలిపోకుండా వచ్చిన పోతా పిందె ఆహ్, కాయగా పిందిగా కనెక్ట్ అయ్యి, ఆ పిందె కాయ మారేసి మంచి దిగుబడి వస్తది సార్. షైనింగ్ వస్తది, బరువు వస్తది. అది అగ్రి మాస్ అనేది. సారీ శనగ, మినుము అయిపోయింది సార్. తర్వాత వచ్చేసరికి కంది. ఆ కంది మన ఏరియాలో కూడా కంది ఎక్కువేస్తున్నారు. ఈ కందికొచ్చేసరికి స్టార్టింగ్‌లో ఫస్ట్ స్ప్రేయింగ్ వచ్చేసరికి నానోటెక్, సెకండ్ స్ప్రేలో అగ్రి ప్రొటెక్టు, థర్డ్ స్ప్రేయింగ్ మళ్ళీ ఫోర్త్ దిశలో కూడా అగ్రి మాసు ఈ ఇయన్నీ మిక్సింగ్ చేసుకొని వాడుకోవడం వల్ల మంచి దిగుబడులు వస్తాయి సార్. తర్వాత వచ్చేసరికి ఈ బత్తాయి, నిమ్మ తోటలు కూడా ఎక్కువున్నాయి. మన ఎక్కువ ఫోన్ చేస్తున్నారు. మన బత్తాయికి స్టార్టింగ్‌లో మొదలెమ్మటి అగ్రి గ్రాన్యూల్స్ 100-150 గ్రాములు చిన్న చెట్లయితే. పెద్ద చెట్లయితే 200 గ్రాముల నుంచి 250 గ్రాముల దాకా ఈ బలం మందుల మిక్సింగ్ చేసి మొదలెమ్మటి యేసుకుంటే వేరు వ్యవస్థ డెవలప్ అయ్యి చెట్టు బాగా పెరుగుదలకు గాని బాగా ఆస్కారం ఉంటది. మామిడి చెట్టు కూడా అంతే. మామిడి చెట్లకైతే మొదలెమ్మటి 250 గ్రాముల నుంచి 300 గ్రాములు వేసుకోవచ్చు. అంతే పెద్ద చెట్లు ఉంటాయన్నమాట. 250 గ్రాముల నుంచి 300 గ్రాములు వేసుకోవచ్చు. అగ్రిమిక్ గ్రాన్యూల్స్. పైన సేమ్ డిటో నానోటెక్ స్ప్రే చేసుకోవాలి సార్. ఈ మేజర్‌గా ఈ నిమ్మ తోటలో, బత్తాయి తోటల్లో పోషకాల లోపాలు విపరీతంగా వస్తది. పసుపన్నంలో వచ్చేసి తోటలు కనిపిస్తా ఉంటాయి మనకి. చేలోకి పోంగానే, తోటలోకి పోంగానే కనిపిస్తుంటాయి. దానికి నానోటెక్ వచ్చేసరికి కొద్దిగా డోస్ ఎక్కువైనా పర్లేదు. నిమ్మ తోటల్లో, బత్తాయి తోటలో ఒక లీటర్ నీటికి 2 గ్రాముల నుంచి 3 గ్రాముల దాకా కలుపుకొని దాంట్లో బత్తాయి తోటలో ఫస్ట్ స్ప్రేయింగ్‌లో వాడుకోవాలి. సెకండ్ స్ప్రేయింగ్‌లో అంటే ప్రొటెక్ట్ మచ్చ తెగులు రాకుండా ముందుగానే నివారించడానికి ప్రొటెక్ట్ వాడుకోవాలి సార్. థర్డ్ స్ప్రేయింగ్‌లో వచ్చేసరికి బాగా పోతా పిందె కనెక్ట్ అయ్యి పోతా పిందె రావడానికి గాని, వచ్చిన పోతా పిందె రాలిపోకుండా ఉండటానికి గాని మాస్ అనే మందుని వాడుకోవాలి సార్. అది సార్. ఓకే సార్. ఇది మనకి మేజర్‌గా వచ్చిన పంటలు. ఓకే సార్. సార్ ఇంకేమన్నా పంటలుంటే చెప్పండి సార్. దాన్ని బట్టి నేను చెప్తాను. ఆనంద్ సార్. ఓ ఓకే. ఓకే. థ్యాంక్ యూ సార్. నేను తిమోతిని. ఆనంద్ సార్ రెడీ అవుతున్నారు. సార్. సెక్షన్ కంప్లీట్ అయింది సార్. కాలేదు సార్. ఇంకా ఏదైనా బయటలుంటే దాన్ని బట్టి నేను చెప్తాను సార్. ఓకే సార్. ఫీడ్‌బ్యాక్ తీసుకుందాం సార్. ఓకే సార్. ఓకే. ఓకే. ఓకే సార్. లీడర్స్ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. 1 బై 1 ఫీడ్‌బ్యాక్ తీసుకుందాం. డౌట్ క్లియర్ చేసుకుందాం. రామయోగి సార్. అన్మ్యూట్ చేసుకోండి సార్.
గుడ్ మార్నింగ్ రామయ్య గారు సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. స్టార్టింగ్ లో ఆక్వాజిల్ గ్రాన్యుల్ తర్వాత యూనిక్ యాసిడ్ చెప్పారు కదా సార్ అది ఎట్లా సార్? స్టార్టింగ్ లో మన ప్రొడక్ట్ ఎక్స్ప్లెయిన్ చేశారు కదా అవును సార్. స్టార్టింగ్ లో వచ్చేసరికి ఉమిక్ యాసిడ్ గ్రాన్యుల్స్ ఆక్వాజెల్ భూమిలో కలిపించుకోవాలి సార్. ఓకే సార్. యాసిడ్ సార్ సార్ యూనిక్ యాసిడ్ గ్రాన్యుల్స్ సార్ అది ఉమిక్ యాసిడ్ గ్రాన్యుల్స్ ఆక్వాజెల్ ఎకరాకి వచ్చి ఒక 5 కేజీలు గ్రాన్యుల్స్ 1 కేజీ ఆక్వాజెల్ కలిపి మిక్సింగ్ చేసుకొని వాడుకోవాలి సార్ భూమిలో. మన పక్క వరకు యూనిక్ యాసిడ్ గురించి చెప్పారు రాయలేదు సార్. యూనిక్ యాసిడ్ ఉంది కదా సార్? యూమిక్ యాసిడ్ లిక్విడా? లిక్విడ్ లిక్విడ్ ఎకరాకి వచ్చి 250 ml సార్. పురుగు మందులో కలిపి స్ప్రే చేసుకోవాలి. పురుగు మందులు సార్? పురుగు మందులో కలిపి స్ప్రే చేసుకోవాలి సార్. ఇంకోటి ఏంటంటే సార్ విషయం సార్, మనకి ఈ ప్రొడక్ట్ అనేది మన మినువులో కావచ్చు శనగ స్టార్టింగ్ లో 100 కేజీలకి వచ్చేసరికి 250 గ్రాముల నుంచి విత్తన శుద్ధి చేసుకోవాలి. నేను చెప్పడం మర్చిపోయాను. ఎకరాకి 100 కేజీలకి వచ్చి 250 గ్రామ్స్ ప్రొటెక్ట్ అనేది, అంటే ముందుగానే తెగులు రాకుండా ఈ ఫంగస్ అనేది రాకుండా మినుము కావచ్చు శనగ వాటిలో స్టార్టింగ్ మనం భూమిలో ఎదబెట్టేటప్పుడు ఎకరాకి వచ్చేసరికి ఒక 100 కేజీలకి 250 గ్రాముల ప్రొడక్ట్, 1/2 కేజీ ప్రొడక్ట్ ని వాటిలో శనగలో మిక్సింగ్ చేసేసి విత్తన శుద్ధి అంటారు వాటిని. దాన్ని వాడుకోవడం వల్ల ముందుగానే తెగులు అనేది రాకుండా మనం పంటను కాపాడుకోవచ్చు. మినుము కావచ్చు ఏదైనా ఏ పైరైనా పర్లేదు, విత్తన శుద్ధి విత్తనాలు వేసేటివి శనగ మినుము కంది ఇలాంటి ఏదైనా సరే ఎకరాకి వచ్చేసి. రెండు డౌట్లు సార్. చెప్పండి సార్. రీసెంట్ గా మేము వేరే వాళ్ళకి వేరుశనగ ఇచ్చాం సార్. వేరుశనగ వాళ్ళకి టయానికి ప్రొడక్ట్ అందకపోవడంతో అగ్రి గ్రాన్యుల్స్ మాత్రమే 10 కిలోలు ఎకరాకి బలం మందులు కలిపి 10 కిలోలు సార్ బలం మందులు, 40 కిలోల బలం మందులు 10 కిలోలు కలిపి వాడాను సార్. మంచి సార్, ఎక్సలెంట్. ఈ విత్తన శుద్ధి చేయలేదు సార్. మన ప్రొడక్ట్ ఒక రోజు లేట్ అయ్యేసరికి ట్రాక్టర్ వాళ్ళు ఎడబెట్టాలని చెప్పి వేయించారు. విత్తన శుద్ధి చేయని ఎట్లా సార్ చెప్పు సార్? వేరు పురుగు తక్కువ సార్ ఆ భూమిలో. వేరు పురుగు తక్కువ, వేరు కుళ్ళుడు. అవును సార్, తక్కువ సార్. పైన స్ప్రే చేయింది సార్. శుద్ధి చేయలేదు కాబట్టి అవి నెక్స్ట్ ఎట్లా వాడాలి సార్ దానికి? పైన 250 గ్రాముల ఎకరాకి పురుగు మందులో కలిపి స్ప్రే చేయింది సార్. ఏమైంది సార్? పురుగు మందులు, అది అగ్రి ప్రొడక్ట్ ప్రొక్లైన్ కావచ్చు యాంప్లిగో కావచ్చు పురుగు మందులో కలిపి స్ప్రే చేయింది. 250 ml సార్? 250 గ్రామ్స్. 250 గ్రామ్స్. ఓకే ఎకరాకి. ఓకే సార్. అదొకటి మిరపకి ఆకు పురుగు పట్టడానికి బొక్కలు పడింది సార్. కొంచెం లైట్ ఆకు పురుగులు ఉన్నాయి సార్. రాత్రి వేరే వాళ్ళు కొంచెం వీడియో పెట్టారు. పురుగు పోతూ ఉంది సార్ మిరప. పురుగా? అవును సార్. అది వేసి ఎన్ని రోజులు అవుతుంది సార్? పురుగు అది పైరు వేసి 10 రోజులు అవుతుంది సార్. స్టార్టింగ్ కాబట్టి ప్రొక్లైన్ సరిపోయింది సార్. ప్రొక్లైమ్ మన అగ్రి నానోటెక్, ప్రొక్లైమ్ 100 గ్రాములు, అగ్రి నానోటెక్ 250 గ్రామ్స్, మన అగ్రి 8 50 ml 3 మిక్సింగ్ చేసుకొని వాడుకోవాలి సార్. ప్రొక్లైమ్ ఎంత సార్? 100 గ్రాములు ఎకరాకి. 100 గ్రాములు. 100 గ్రాములు ప్రొక్లైమ్, 250 గ్రామ్స్ అగ్రి నానోటెక్, 50 ml అగ్రి 82 మిక్సింగ్ చేసుకొని వాడుకోవాలి సార్. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఆలూరి చిన్న సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ ఆలూరి చిన్న సార్. నెక్స్ట్ శ్రీనివాసరావు సార్, గుడ్ మార్నింగ్.
శ్రీనివాసరావు సార్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ ఇప్పుడు అన్మ్యూట్ అయింది. గుడ్ మార్నింగ్ సార్, ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ వెంకటేశ్వర సార్. సార్ పొగాకుకి సార్ ఎంట్రన్స్ లో మామూలు ఎరువులతోటి ఆక్వా జెల్ ఎకరానికి 1 కేజీ, గ్రాన్యువల్స్ 5 కేజీలు కలిపి వాడతారు సార్. సార్ అవునవును సార్. అవును సార్. పురుగు మందులో యూమిక్ యాసిడ్ ఎంత సార్? యూమిక్ యాసిడ్ అని ఇంకేంటిది అక్కడ మిస్ అయ్యా. ఓమిక్ యాసిడ్ ప్లస్ అదే పురుగుని బట్టి ప్రొక్లైన్ కావచ్చు, ప్రొక్లైన్ 100 గ్రాములు, ప్లిథోరా అయితే 250 ml ఎకరాకి వచ్చి, ప్లిథోరా అనేది లద్ది పురుగు పోతాయి. ప్రొక్లైన్ లద్ది పురుగు పోయింది, పచ్చ పురుగు పోదు. ప్లిథోరా అనే అయితే లద్ది పురుగు, పచ్చ పురుగు 2 పోతాయి. 250 ml మన హ్యూమిక్ యాసిడ్ వచ్చేసరికి ఎకరాకి 250 ml. అగ్రి 82 ప్రతి దాంట్లో అగ్రి 82 మిక్సింగ్ చేసుకోవాలి సార్. అగ్రి 82 ఎంత సార్? ఎంత ml? 50 ml ఎకరాకు వచ్చి 50 ml సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. సార్ ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ ఇంకొకటి మర్చిపోయాను సార్, ఈ పొగాకులో మల్లె అనేది ఎక్కువ వస్తుంది సార్. చెప్పడానికి మర్చిపోయాను. ఈ మల్లె ఏంటంటే అది ఫంగస్ అన్నమాట. అది ఆ ఫంగస్ వల్ల ప్రతి సంవత్సరము అదే పంట వేయటం వల్ల కూడా ఏ పైరైనా సరే, శనగ కావచ్చు, పొగాకు కావచ్చు, మిరప కావచ్చు, ఏదైనా కూడా 3 సంవత్సరాలు అదే పొలంలో వేసిన 4వ సంవత్సరం వేస్తే దిగుబడి రాదు. పంట మార్పిడి అనేది మోస్ట్ ఇంపార్టెంట్. 4వ సంవత్సరం పంట మార్పిడి చేసుకోవాలి. పంట మార్పిడి మిగతా వేరే పైరు వేసుకోవాలి. అది మల్లికి ప్రొడక్ట్ 1/2 kg మిక్సింగ్ భూమిలో వేయాలి సార్. ప్రొటెక్ట్ 1/2 kg ఎప్పుడు సార్? ఎప్పుడు వేయాలి అది? స్టార్టింగ్ ఇప్పుడు యూరియా, డిఏపి 20 ఎద పెడతాం కదా సార్ మనం. కేజీ గ్రాన్యువల్స్ 5 కేజీలు, ప్రొటెక్ట్ కేజీ. ఈ భూమిలో మళ్ళీ అనేది నివారించడానికి మెయిన్ ఇంపార్టెంట్ సార్. ఆల్రెడీ చెప్పున్నాను రైతులు కొంతమందికి. అవును సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. చెప్పారు బాగా, అంటే అందరికి ఇది ముఖ్యం సార్. అవునవును, అంటే 90% ఆపిచ్చు సార్ మళ్ళీ అనేది. మనం ఎక్కువ చేయాలి మళ్ళీ రాకుండా ఉండాలంటే. మనం అరకుంటారు రైతులు. అవును, అది కొంచెం 2 సార్లు ఎక్స్ట్రాగా తోలుకుంటే మళ్ళీ అనేది ఖచ్చితంగా నివారించుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. అయితే ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ శ్రీలక్ష్మి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. మార్నింగ్ మేడం. ఆనంద్ సార్ రానట్టుంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ మాకు వచ్చేసి మేము జొన్న వేస్తాం సార్ మాగాడి నెలలో. హలో సార్. చెప్పండి మేడం. జొన్న వేస్తాం. జొన్నకి మనకి ఏమేమి వేస్తే కంకి బాగా వచ్చి బరువు వస్తాయి సార్, అది చెప్పరా కొంచెము? జొన్నకి మేడం మన గ్రాన్యువల్స్ ఎకరాకి వచ్చి 5 కేజీలు, 5 కేజీలు డిఏపి బస్తా, మళ్ళీ 20 బస్తా వేసుకొని. జొన్నకే మందులే వాడరు మేడం. అవి వేస్తాం సార్. మన గ్రాన్యువల్స్ చెప్పండి సార్. అవి వేస్తాం సార్. 5 కేజీల నుంచి 10 కేజీల దాకా వేసుకోవచ్చు మేడం మనకి జొన్నకి. మన గ్రాన్యువల్స్ సార్ ఎకరాకి గ్రాన్యువల్స్. దాంట్లో మధ్యలో పురుగు వస్తుంది సార్. పురుగు రాకుండా ఉండాలంటే కంకి పారేటప్పుడు యాంప్లీ ఇప్పుడు మధ్య జొన్నకి పురుగు వస్తుంది మేడం. హలో, వాయిస్ కట్ అవుతుంది సార్. వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. మేడం యాంప్లిగో అది లోపల ఉంటుంది పురుగు, మోం పురుగు అంటారు దాన్ని. అది మామూలుగా అది చిన్న మందులకు పోదు. యాంప్లిగో అనే మందు ఉంటది, ఆ మందు స్ప్రే చేసుకోవాలి మేడం. యాంప్లిగో లాంబ్డా కలిసి ఉంటుంది ఆ మందులో. అవును సార్. ఓకే మేడం. నెక్స్ట్ అనుష మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ అనుష మేడం. గుడ్ మార్నింగ్.
గుడ్ మార్నింగ్ గుడ్ మేడం. మార్నింగ్ వెంకటేశ్వరి సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ మాకు అగ్రి గురించి మంచి నాలెడ్జ్ ఇచ్చారు. మంచి మంచి వాల్యుబుల్ పాయింట్స్ చెప్పారు సార్. ఓకే మాకు మేడం. సార్ అగ్రి గోల్డ్, అగ్రి నానోటెక్, అగ్రి యూమిక్ మొత్తం కలిపి మినుము శనక్కే సెట్ అయిద్దా? మిరప, మామిడి వీటికి కూడా అన్ని పైర్లకు వాడుకోవచ్చు మేడం. అన్నిటికి వాడుకో సార్. ఎకరాకి ఎంత సార్? 250 ml లేక 250 గ్రామ్స్ ఎకరాకి. నానోటెక్ వచ్చేసరికి 250 గ్రామ్స్. 250 grams సార్? అవును. అగ్రి గోల్డ్ వచ్చేసరికి 100 గ్రాములు. ఆహా. అది హ్యూమిక్ యాసిడ్ అయితే 250 ml. సార్ అగ్రి అవసరం గోల్డ్ సార్ అగ్రి 100 గ్రాముల ఎకరాకి. ఎకరాకి 100 గ్రాములేనా సార్? అవును మేడం. అది కాస్ట్ మందు మంచి పవర్ గల మందు. అవును మేడం. సరే సార్. మంచి వాల్యూ మరి ప్రతి ఒక్క పాయింట్ బాగుంది సార్. అదే సార్ ఇవి మా ఊళ్ళో కూడా వేస్తారు. మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం. సార్ వెంగళరెడ్డి సార్, గుడ్ మార్నింగ్ సార్. అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెంకటేశ్వర సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ యాక్చువల్గా మిరప ఒక 3 acres వేసాం సార్. అవి మనం సాళ్ళు తోలేటప్పుడే డిఏపి 20-20తో పాటు ఇవి సార్ గ్రాన్యులర్స్ ఎకరాకి ఒక 2 ప్యాకెట్స్ యూజ్ చేసాం సార్. మంచిది సార్. అలాగే వేసుకోవచ్చు. ఆక్వాజెల్ కూడా వేసాము. ఇప్పుడు మీరు 3 దశల్లో యూజ్ చేయమంటున్నారు కదా సార్, మళ్ళీ యూజ్ చేయాలా గ్రాన్యులర్స్? అంటే ఇప్పుడు మళ్ళీ పోతా పిండి వస్తుంది కదా. ఇప్పుడు 25 days అవుతుంది సార్ నాటి మిరప. ఓకే సార్. మళ్ళీ ఆ, తర్వాత ఏంటంటే సార్ 40 days ఆ టైంలో మళ్ళీ యూజ్ చేయండి సార్. మంచిది. గ్రాన్యులర్సా సార్ ఓన్లీ? ఓన్లీ అప్పుడు ఆక్వాజెల్ అవసరం లేదు. ఆక్వాజెల్ ఇప్పుడు వేసి ఒకసారి చాలు. ఆక్వాజెల్ ఆక్వాజెల్ 3 ప్యాకెట్స్ వేసాము సార్. మామూలుగా 3 ఎకరాలకి ఎకరాకి ఒక దాని లెక్కన వేసాము. మళ్ళీ 40 days లో మళ్ళీ ఎకరాకి 5 kg లెక్కన 3 ఎకరాలకు వేసేసేయండి. ఓకే సార్. అంటే పూత పింద ఆ దశలోనా సార్? అవును. పోతా పిండి దశలో మళ్ళీ కాపు బాగా పట్టిద్ది కదా. సార్ పట్టిద్ది కదా పచ్చికాయ. సార్ ఆ దశలో మళ్ళీ వేసుకోండి సార్. ఎందుకంటే మంచి బరువు వచ్చేదానికిను సార్ అంటే మిరపకి మళ్ళీ కోత కోస్తుంటాం, మళ్ళీ కోత వస్తుంది, మళ్ళీ కోత కోస్తుంటాం కాబట్టి మన మందులు అనేది రిపీట్ చేస్తానే ఉండాలి. అదే సార్. మిరప అంటే వీక్లీ వన్స్ ఏదో ఒక పురుగు మందులు, నీళ్ళ మందు కొడుతూనే ఉంటారు సార్. దాంతో మనం నానోటెక్ యాడ్ చేపించి కొట్టిమంటారా సార్? నానాటెక్ ఒక ట్రిప్పు, సార్ గోల్డ్ ఒకసారి, అగ్రి గోల్డ్ గోల్డ్, ఒకటి. సార్ ప్రొటెక్ట్ ఒకసారి. మాస్ అనేది 2 times కొట్టిండి సార్. అచ్చం విడిగా మన మందులో కలిపి కొట్టిండి, కానీ బయట మందులో కలపకాకండి. ఓకే 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 సార్. మన మందుల్లో నానోటెక్ లో కావచ్చు, ప్రొటెక్ట్ లో కావచ్చు, గోల్డ్ ఏ మందులైనా కూడా కలిపి వాడుకోవచ్చు. అగ్రి మాస్ బయట మందులో పురుగులో కలపకుండా వాడుకోండి. ఓకే సార్. కొంచెం కాపు ఎక్కువ వచ్చే దిశలో ఏది యూజ్ చేయమంటారు సార్? కాపు ఎక్కువ రావడానికి మాస్ సార్. మాస్ అగ్రి మాస్. అగ్రి మాస్ ప్రొటెక్ట్ రెండు కలిపి కొట్టండి సార్. వేరే అదర్ బయట కెమికల్ ఏది యూజ్ చేయకుండా ఓన్లీ 2 items మన ఓన్లీ ప్లస్ అగ్రి. ప్లస్ 82 యాడ్ చేయమంటారా సార్? ప్రతి ఒక్క దాంట్లో అగ్రి 8 కంపల్సరీగా. ఏ ఓకే సార్. ఓకే పురుగుల మందులో కావచ్చు, అది కామన్ సార్. ఎందుకంటే మనం కొట్టే మందు 100% మొక్క తీసుకోవాలంటే అగ్రి 8 అనేది కంపల్సరీ కావాలి. ఇప్పుడు మనం 20 లీటర్ల ట్యాంకీతో కొడతాం కదా సార్, ఎంత యూజ్ చేయాలి సార్ 82? అప్పుడు అగ్రి 8 10 ml 10 ml సరిపోతుందా సార్? ఓకే లీటర్ సార్. 0.5 ml. ఓకే సార్. పోతే ఇంకోటి బొప్పాయి వేస్తున్నాం సార్, ఒక 5 acres. దానికి ఓన్లీ గ్రాన్యులర్స్, అదే నాటిన 1 month తర్వాత వేసాం సార్ గ్రాన్యులర్స్. ఓకే సార్. చెట్టు బాగా సైజు అట్లా వచ్చింది సార్. మా వాళ్ళు ఏమంటారంటే అది గాలికి ప్రకృతి వైపరీత్యాల వల్ల అది పెలుసుగా ఉంటది కదా సార్ చెట్టు కొంచెం. అవునవును ఇంత ఇంత ఫాస్ట్ గా కొంచెం అంటే సైజు కూడా వచ్చింది అది బాగానే. సార్. సో పెల్సి కాబట్టి ఇరిగిపోతాయేమో అంటున్నారు సార్. వాటితో పాటు కొంచెం పూత పిండి రావడానికి ఏం యూజ్ చేయాలి సార్? దానికి పోతా పిండి రావడానికి అగ్రి ప్రొటెక్ట్ మాస్ రెండు కలిపి పెట్టుకోండి సార్. ఈ మాస్ బయట బయట ఓకే ఓకే మాస్ లో కలపకూడదు. సార్. ఏంటంటే ఎక్కువ దోమ
అవుతుంది సార్ బొప్పాయికి. అక్టార్ అనే మందు అవును ఉంటది. సార్. అక్టార్ మందుని ఎక్కువ అదే చేయాలి. ఆకుల మీద కూడా పత్రహరితాల మీద హోల్స్ ఆ, ఫామ్ అయ్యి ఉన్నాయి సార్. అంటే చిల్లులు పడినట్టు ఉన్నాయి సార్. వాటికి ఏమన్నా మందు చెప్తారా? సార్ అది పురుగు అటాక్ అయి ఉంటది. దానికి సార్. ప్లితోరా అనే మందు ఉంటుంది సార్. ప్లితోరా ఓకే, ప్లికోరా. పచ్చిపురుగు రెండు పోతాయి దానికి. వాటితో 100 పాటు మన వెస్టేజ్ ప్రోడక్ట్ ఏమి యాడ్ చేయాలి సార్? నానోటెక్. అగ్రి నానోటెక్. ఓకే. అవును సార్. అది డోసేజ్ ఎలా సార్? అగ్రి నానోటెక్ వచ్చి 100 లీటర్లకి 250 గ్రామ్స్. 250 గ్రామ్స్. ఓకే, ఓకే. అదే ప్లితోరా వచ్చేకి 250 ఎంఎల్ 100 లీటర్లకి. ఓకే సార్. ఓకే, ప్లస్ 82. ప్లస్ అగ్రి ఎయిట్ వచ్చేకి 0.5 ఎంఎల్ లీటర్ నీటికి. సార్. అవును సార్. ఓకే సార్. ఓకే సార్. ఇప్పుడు కంది కూడా కొంచెం పూత వచ్చే దశలో ఉంది సార్. దానికి ఏమన్నా ఇచ్చేయమంటారా? అగ్రి అగ్రి మాస్ సార్. అగ్రి మాస్ వాడుకోమనండి. అగ్రి మాస్. అవునవును, మంచి పూత పిండి వస్తుంది. చాలా పూత పిండి బాగా రావడానికి అగ్రి మాస్ మెయిన్ ఇంపార్టెంట్. ఓకే సార్. ఓకే. ఓకే సార్. థ్యాంక్ ఓకే సార్. సార్ గుడ్ మార్నింగ్ మల్లికార్జున్ సార్. అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ వెంకట సార్. ఓకే, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ తిమోత్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ వెంకట సార్. చెప్పండి మధ్యాహ్నం. పొగాకు ఇప్పుడు గ్రాన్యువల్స్ ప్రొటెక్ట్ నానోటెక్ వేస్తున్నాం కదా. ప్రొటెక్ట్ పావు కేజీ సరిపోదా? అర కేజీ వాడాలా? అంటే పైన స్ప్రేయింగ్ అయితే ఏమో 250 గ్రామ్స్ పావు కేజీ. అర కేజీ. నేలలోకి ఇస్తున్నాం కదా, ఖర్చు ఎక్కువ అందుకులే సార్ అడుగుతుంది. పర్లేదు. మళ్ళీ ఏంటంటే ఫంగస్ వల్ల మళ్ళీ ఎక్కువ వస్తుంటది. ఓకే సార్. మేము ఇప్పుడు అర కేజీ వేయాలి భూమిలోకి. పైన స్ప్రేయింగ్ అయితే 250 గ్రాములు సరిపోయింది. ఓకే సార్. భూమిలో అయితే ఖచ్చితంగా అర కేజీ వేయాలి. అర కేజీ వేస్తే ఎందుకు పావు కేజీ భూమిలో చాలదు. ఇప్పుడు 82 వేస్తున్నాం కదా. 82 మందులు గుడ్ మార్నింగ్ సార్. మాటకి వెంకటేష్ సార్, గుడ్ మార్నింగ్. 82 82 అనేది ఇప్పుడు ట్రాక్టర్స్ వేసే పైన అయితే అగ్రి 8 వద్దు. మామూలుగా మనం చల్లుతాం కదా భూమి మీద. అక్కడ ట్రాక్టర్ ఏంటంటే గబక్కన అది గమ్ అతుక్కునేది ఆ పైప్ లో అడ్డగి. అందుకని మనం వాడుకోవాలి. ఓకే సార్. ఇంకొక పంట చెప్పండి సార్. నిమ్మకి ఒక సంవత్సరం సార్ ఏమేమి వాడాలి ఒక రోజు చెప్తారా? నిమ్మకి వచ్చేసి మంది హ్యూమిక్ యాసిడ్ గ్రాన్యువల్స్ ఉంది కదా. చెట్టు మొదలెమిడి కాక కొంచెం దూరంగా 200 గ్రాములు చెట్టుకు వచ్చేసరికి దాంట్లో ఈ పట్టి కావచ్చు, డిఏపి వేస్తుంటారు వాళ్ళు కామన్ గా. స్ప్రే చేసి మొదలెమిడి వేపించేసి తర్వాత ఏంటంటే ఖచ్చితంగా పోషకాల లోపం వస్తుంది. స్టార్టింగ్ లో లీటర్కి 250 గ్రామ్స్ మన అగ్రి నానోటెక్ కలిపి స్ప్రే చేయాలి. ఓకే సార్. సార్ కంది వేసి ఉంది. ఇప్పుడు ఏం వేయలేదు వాళ్ళు. కొత్తగా ఇప్పుడు మందు కొట్టాలంటున్నారు. ఫస్ట్ దానికి ఏమేమి కొట్టించారు సార్? ఫస్ట్ స్టార్టింగ్ లాంబ్డా కంది వేసి లాంబ్డా 5BCను ఎకరాకి వచ్చి 250 100 లీటర్లకి 250 ఎంఎల్ లాంబ్డా 5BC మన అగ్రి నానోటెక్ 250 గ్రామ్స్ ఎకరాకి. నానోటెక్ 50 ఎంఎల్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. గుడ్ మార్నింగ్ జాలయ్ సార్. అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ వెంకటేష్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఏం లేదు సార్. ఇప్పుడు మీరు ఈ మళ్ళీ రాకుండా ఉండటానికి అగ్రి మాస్ అని చెప్పారు సార్. ఇప్పుడు టైం అయిపోయి కొంతమంది దుక్కి దున్నేశారు కదా సార్. అది ఇప్పుడు గొరుదోలే టైం వచ్చింది. కొంతమంది గొరుదోలేరు, మళ్ళీ తోలుతారు కదా, అప్పుడు వాడచ్చా సార్? భూమిలో వాడుకోవచ్చు సార్. ఎకరాకి ఎంత వేయాలి సార్ మళ్ళీ రాకుండా? ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న సార్. ఇది చాలా మంది రైతులు అడుగుతున్నారు నన్ను. ప్రొటెక్ట్ అర కేజీ ఎకరాకి అర కేజీ సరిపోద్దా సార్? సరిపోదు సార్, అందుకని ఎక్కువ వేయలే. అర కేజీ సరిపోయింది. అది ఒక్కటేనా సార్?
అది ఆల్రెడీ మనం గ్రాన్యువల్స్ వేయించాం కదా సార్. గ్రాన్యూల్స్ ఇచ్చున్నాం సార్. కొంతమంది దుక్కు దున్నే టయానికి ఇంకొకటి సార్, దుక్కు దున్నే టయానికి నేను తెచ్చిచ్చినవి కొంతమందికి ఇచ్చేసి అయిపోయినాయి, మళ్ళీ లేవు. ఇప్పుడు వచ్చున్నాయి. ఇప్పుడు ఎలా వాడాలి? దుక్కి అయిపోయింది. మళ్ళీ అప్పుడు దుక్కి అయిపోయింది కదా సార్. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు పొగమొక్క వేసేటప్పుడు ఇప్పుడు వాళ్ళు గుర్రు తోలుతారు సార్. గుర్రు ఉంది మళ్ళా. గుర్తులాడేటప్పుడు మన ఆ. 5 గ్రాన్యువల్స్, ఒక 1/2 kg ప్రొడక్ట్ మిక్సింగ్ చేసేసి అందులో చల్లమని సార్ ఎకరాకి. ఆహా, చల్లి గుర్రు తోలితే సరిపోద్దా సార్? చాలు, ఎక్స్ట్రా సరిపోయిద్ది. ఆహా, అట్లా చేసుకోవచ్చు. ఓకే. చెప్పండి సార్, చెప్పండి సార్. అట్లా ఎకరాకి వచ్చేసరికి 5 kg గ్రాన్యువల్స్, ఒక 1/2 kg ప్రొడక్ట్, అగ్రి 8 100 ml 3 మిక్సింగ్ చేసేసి చల్లమని పొలం మీద చల్లేసి అందులో గొర్రె తోలుకొని పొగ మొక్క వేసుకోవచ్చు. ఓకే సార్. ఇంకొక పాయింట్ సార్, చెప్పండి సార్. ఇప్పుడు ఈ గ్రాన్యూల్స్ అనేది బలం ఉందా కాదా అసలు? ఇది మనది బలం ఉందనేది కాదు సార్. గ్రాన్యువల్స్ మనది అది వేరు వ్యవస్థ డెవలప్ అయ్యి భూమిని గుల్లపరిచి చెట్టు పెరుగుదలకు మనం వేసిన బలం ముందు 20 కావచ్చు, డిఏపి కావచ్చు, ఏదైనా సరే అది మొక్క పెరగడానికి పనిచేస్తుంది సార్. భూమిని సారవంతంగా ఉండేదానికి పనిచేస్తుంది. కొంతమంది చెప్పారట, ఇది బలం మందు మీరు వేసుకునేది ఒక బస్తా తగ్గించుకోండి అని చెప్తున్నారు. నేను చెప్పాను, వద్దండి, మామూలుగా మీరు వేసుకునేది వేసుకొని ఇది వేసుకొని ఎకరాకి కనీసం ఒక 5 kg 10 kg వేస్తే మంచిది, లేదంటే 5 kg వేస్తే మంచిది అన్నాను. మరి నేను అట్లా చెప్పచ్చా సార్? ఎక్సలెంట్ సార్, నెంబర్ 1 మాట అది. ఎప్పుడు కూడా మనం భూమి అనేది తగ్గించుకునే మాట అసలు చెప్పకూడదు సార్ మనం. ఎందుకంటే మనం కంపెనీ వాళ్ళు ఏం చెప్పారంటే 100% 10% తగ్గిమన్నాడు. అంటే 100 kgలకి మన బస్తా ఎంత? 50 kg. 50 kg అవును. మనం 5 kg తగ్గియాలి. 5 kg తగ్గిస్తే ఎంత, తగ్గిపోతే ఎంత? అంతే కదా. అప్పుడు మనం బలం ఉందనేది తగ్గించండి అని చెప్పొద్దు. ఎందుకంటే రైతులకి తెలియదు. మనం 5 kg మనం బలం తగ్గిమన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే బస్తాలు వేసి కూడా బస్తా వేస్తారు. బస్తా వేసినప్పుడు దిగుబడి రాదు సార్. అవునులేదు సార్. అసలు ఎప్పుడు కూడా తగ్గియదు. ఎందుకంటే ఆ బలం ముందు పట్టాలంటే గ్రాన్యువల్స్ వేయాలా. గ్రాన్యువల్స్ అదే. వేయకపోతే బలం ముందు పట్టదు మొక్కకి. అవునులేదు సార్. సగం 50% భూమిలో నిలవండిపోతుంది. ఇప్పుడు మన రీసెంట్ గా మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సాయిల్ టెస్టులు చేస్తే 50 నుంచి 60% బాసున్ అనే డిఏపి అనే మందు భూమిలో నిల్వ ఉంది. ఆహా, భూమిలో నిల్వ ఉంది సార్. ప్రతి ఒక్క భూమిలో సాయిల్ టెస్ట్ చేస్తే ప్రతి ఒక్క భూమిలో మంది బాసున్ అనే మందు ఆల్రెడీ నిల్వ ఉంది. ఆ నిల్వ ఉన్న మందుని మొక్కకు పట్టాలంటే మన భూమి గ్రాన్యువల్స్ ఖచ్చితంగా అవసరం. అంటే గుళ్ళబారిస్తే ఏరు దిగుద్ది కాబట్టి అప్పుడు తీసుకుంటారు అది ఏరు. ఈ ట్రాక్టర్లు అనేది ట్రాక్టర్ ముందు ఎద్దులతో సేద్యం చేయించేవాళ్ళం కదా మనం. ఇప్పుడు ఏంటంటే ట్రాక్టర్ తొక్కటం వల్ల భూమిని భూమి గట్టిగా అవుతుంది. గట్టిగా అయ్యి పైన ఉన్న అడుగుల వరకే మన నాగేడు దిక్కు అడుగుకే పోతుంది, కిందకి పోవట్లేదు. ఆ పై వరకే మందు తీసుకుంటుంది. ఈ బాసులు అనే మందు అనేది కిందకు కూడా వెళ్ళిపోతుంది. అప్పుడు మనకి రాని భూమి గుల్లబారి. ఏ మందు సార్ అది? బాసురం అంటే డిఐపి. డిఏపినా? ఓకే సార్. ఓకే, కంపల్సరీగా అవసరం సార్. ప్రతి ఒక్క సార్. అది వరి కావచ్చు, ఏ పైరుకైనా సరే డిఏపి అనే మందు ఖచ్చితంగా వేయాలి. దాంట్లో బాసురం శాతం 100% ఉంటది. ఎకరాకి ఎన్ని బస్తాలు వేయాలి సార్ డిఏపి? స్టార్టింగ్ లో పొగాకు బస్తా డిఏపి చాలు సార్. ఒక బస్తా చాలు. బస్తా సూపర్ ఫాస్ట్ ఎస్ఓపి కూడా ఖచ్చితంగా వేయండి సార్. ఎందుకంటే పొగాకు రంగు ఇంపార్టెంట్. అవునులేదు సార్. ఎస్ఓపి అనే మందు వేసుకోవాలి. అవి వేపిస్తున్నాను సార్. ఇప్పుడు కొత్తగా మనం ఇస్తున్నాం కనుక కొన్ని అడుగుతున్నారు, దాని గురించి చెప్పడానికి సార్. పోతే ఇంకొకటి ఉంది సార్. ఇప్పుడు నేను ఒక 20 acres ఈ జామాయిలుగా సవకలో వేయాలనుకుంటున్నాను సార్. ఈ గ్రాన్యూల్స్ వెయ్యాలా నేను? ఖచ్చితంగా వేయాలి సార్. ఎర్ర నేల కొంత ఉంది, గట్టి నేల ఇసుక పడి నేలలో గట్టి నేల కొంత ఉంది. దాంట్లో ఇసుక పడి నేలలో 10 kg వేయండి ఎకరాకి. ఆ, ఈ మామూలు పొలంలో 5 kg వేయండి ఎకరాకి. 5 kg సార్. ఎందుకంటే భూమిలో భూమిలో మనకి బలం ఉంటుంది సార్. భూమిలో మొక్క తీసుకోవాలంటే మన గ్రాన్యువల్స్ ఖచ్చితంగా వేసుకోవాలి. ఓకే సార్. పోతే సార్, బళ్ళారిలో అంజూర తోట వేస్తున్నారు సార్. మనకి ఈ పచ్చవా ఇవి ఏరియా వాళ్ళు, నాకు అక్కడ సర్కిల్ ఉంది.
వాళ్ళు ఓకే సార్. ఏమంటున్నారంటే ఈ అంజూరా పంటకు మేము ఆల్రెడీ వేస్తున్నాము, కొమ్మ తీసేసి వచ్చిన తర్వాత చిగురు వచ్చుద్ది కదా, పంట ఎక్కువ రావాలంటే మీ అగ్రి ప్రోడక్ట్స్ ఏం వాడాలి అని అడుగుతున్నారు సార్. ఆ పంట అందూరు తోటకి సార్, అందూరు తోటకి పంట ఎక్కువ రావాలంటే నానోటెక్ ఉంది కదా సార్, ఒక నా ఒక రౌండ్ స్ప్రే చేయమని చెప్పండి. సార్ నారా టెక్కా ఎన్ఏఆర్ఏనా? నానోటెక్ అగ్రి నానోటెక్ అగ్రి నానోటెక్ ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం రాసుకున్నా. అగ్రి నానో టెక్. నానోటెక్ ప్లస్ అగ్రి మాస్ అగ్రి మాస్ ఒక రౌండ్ స్ప్రే చేయమని సార్. దాంట్లో 1345 మందు ఉంటుంది బయట. ఉంటుంది 1345. అది ఇట్లా కలిపి స్ప్రే చేయమనండి. స్ప్రే చేయాలి సార్. ఓకే ఓకే. ఎట్లా సార్ ఎకరాకి ఎట్లా సార్? ఎకరాకి వచ్చి అగ్రి నానోటెక్ 250 గ్రామ్స్, సార్ అగ్రి మాస్ వచ్చేకి 250 ml, 1345 కేజీ ఎకరాకి. 1 కేజీ సార్. కేజీ సరిపోయింది. ఈ అగ్రి 8 అనేది ముందుగా సార్ అన్నిట్లో మిక్సింగ్ చేసుకోవచ్చు. ఈ మొత్తం 100% మొక్కకు పట్టాలంటే అగ్రి 8 అనేది మిక్సింగ్ చేసుకోవాలి. ఓకే సార్. దమ్ములు సార్. ఓకే సార్. సార్ మీ పర్మిషన్ ఇస్తే నేను ఒక్కటి అడగాలనుకుంటున్నాను సార్. అవసరమైతేనే చేస్తాను. మీ సెల్ నెంబర్ చెప్పండి సార్, నాకు చాలా మంది చెప్పండి సార్. 988 988 56 56 91 91 728. 728. అవును సార్. 988 56 91 728. అవును సార్. నేటివ్ సార్? మాది సింగంనేనిపల్లి సార్. అయ్యో, సింగంనేనిపల్లి. అట్టయితే మీ రైతులు, అక్కడ ఉన్న రైతులు చాలా మంది నా దగ్గర పొగడారికి వస్తారు సార్. ఓకే. అందరూ నాది పెస్టిసైడ్ షాప్ అంటే పురుగుమందుల షాప్ సార్. మా ఊరు మొత్తం నా దగ్గరికి వస్తారు. ఎవరో 10 మెంబర్స్ 20 మెంబర్స్ తప్ప. అవునవునులేదు సార్. సింగంనేనిపల్లి వెంకటేశ్వర్లు వాళ్ళందరూ, చిన్నబ్బాయి వాళ్ళ బ్రదర్స్ వాళ్ళందరూ నా దగ్గరికి ఆ ఊరు మొత్తం పొగడారికి వచ్చేవాడు సార్. అంటే ఈ మధ్య ఒక 3 ఏళ్ల నుంచి నేను మానేశాను. ఈ దీంట్లో దిగి పూర్తిగా ఎల్ఐసి వెస్టేజ్కి టైం అంతా కేటాయించుకుంటున్నాను సార్. భారీగా వేస్తారు, పొగాకు ఎక్కువ వేస్తారు సార్ వాళ్ళు. అవును సార్. నా దగ్గర వాళ్ళు దాదాపుగా ఒక 300 మూటలు వెక్కెళ్ళేవాడు సార్. నేనే పంపించేవాడిని. మంచి ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ సార్. చాలా మంచి సమాచారం ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చిన ఆనంద్ గారికి, మీకు, అగ్రి వెస్టేజీ లీడర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. జాలయ్య. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. సార్ నెక్స్ట్ దేవిరెడ్డి శివయ్య సార్. గుడ్ మార్నింగ్ సార్. అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. ఆనంద్ సార్, వెంకటేశ్వర సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సరే, ఫస్ట్ టైం అగ్రి గ్రాన్యువల్స్, అగ్రి ప్రొడక్ట్, అగ్రి 8 వాడాను సార్ 3 ఎకరాలకి. ఏ పైరు సార్? వరి సార్. వరికా? ఓకే సార్. వరికి వాడాను సార్. అగ్రి గ్రాన్యువల్స్, అగ్రి ప్రొడక్ట్, అగ్రి 8. ఏం సార్? భూమిలో వేసారు? కాదు సార్, కలుపు తీసిన తర్వాత అప్పుడు గ్రాన్యువల్స్ దొరకలేదు సార్. దొరకకపోతే మా అప్లైన్ ఒంగోలు నుంచి తీసుకొచ్చారు సార్, నాకు అందజేశారు. వరికి నాటిన తర్వాత ఒకవేళ దమ్ములో వేసుకోలేని టైంలో 30 రోజుల లోపల ఎప్పుడైనా వేసుకోవాలి వరిలో? 30 రోజులు సార్. చెప్పండి సార్. మనం నాటిన తర్వాత మనం ఒకవేళ నాటప్పుడు వేసుకోలేని పక్షంలో కరెక్ట్ గా 15 రోజులు 15 నాటిన 15 రోజుల నుంచి 20 రోజులు వేసుకుంటే బాగా మంచి రిజల్ట్. ఎందుకంటే అప్పుడే వేరే వ్యవస్థ అనేది డెవలప్ అవుతుంటది. అవును సార్. ఆ టైంలో వేసుకుంటే దుబ్బు కట్టి సైడ్ పిల్లకలు వచ్చేసి పైరు బాగా ఏపుగా పెరిగిద్ది సార్. అప్పుడు మనకు దొరకలేదు సార్. కలుపు తీసిన తర్వాత వేసాను సార్. వేసిన తర్వాత ఇప్పుడు కలుపు ఇది పాంపొడ తెగులు కానీ, అగ్గి తెగులు కానీ ఏమీ లేదు. చక్కగా నీట్ గా ఉంది సార్ సేను. అది ప్రొటెక్ట్ కూడా ఒకసారి వాడండి సార్, మంచిది. రాకుండా అసలు తెగులు అనేది రాకుండా ఉంటాయి. తెగులు ఇప్పుడు వరకు ఏం లేదు సార్. మళ్ళీ వాడమంటారా? మళ్ళీ వాడమంటారా అగ్రి ప్రొడక్ట్ అనేది? స్ప్రే చేయమంటారా? ఎకరాకి 250 గ్రామ్స్ లెక్కన స్ప్రే చేయండి. ఓకే సార్. మరి కొంతమంది ఏం వాడారు సార్, మీరు ఏం వాడారు అసలు? సేమ్ నీట్ గా ఉందంటున్నారు. ఒక ఎకరానికంట ఈ పై నాటు వేయడానా కొద్దిగా ఆ వైరాని కింద దిగిపోతుంది.
ఏది జింక్ లోపం వల్ల. ఆ, అగ్రి సార్ నానోటెక్ వాడిద్దామని మీరు ఇందాక వాడాలని చెప్తారు కదా మీటింగ్ వింటున్నాను. అది మనం సార్ స్ప్రే చేయమంటారా? స్ప్రే చేయండి. ఇప్పుడు భూమిలో జింక్ వేయలేని ఆ, పరిస్థితి, జింక్ లోపానికి అగ్రి నానోటెక్ బాగా పనిచేస్తుంది. ఓకే సార్. అవును సార్. నానోటెక్ అనేది థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా వరిలో పసుపు పేయలు ఖచ్చితంగా వాడాలి సార్. వాడకపోతే జింక్ లోపం అనేది కంట్రోల్ కాకపోతే మనం వేసిన బలం మందు మొక్క తీసుకోదు. మన గ్రాన్యువల్స్ కానీ అవును కూడా పనిచేయాలి, 100% పనిచేయాలంటే అగ్రి నానోటెక్ అనేది కంపల్సరీగా స్ప్రే చేయాలి సార్ ప్రతి ఒక్క పైరులో. ఓకే సార్. ఇది ఓకే ఆర్డర్ పెట్టి ఎడ పెడతాం కదా సార్, నారు దొరక టైట్ అయిపోయి కొద్దిగా లేట్ గా నాటారు. ఓకే సార్, ఇబ్బంది లేదు. పై నాటు అంటారు కదా, ఇప్పుడు నానోటెక్ వాడియొచ్చా? వాడుకోవచ్చు సార్, ఖచ్చితంగా వాడాలి. ఓకే సార్. స్ప్రే చేసుకోమండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. నెక్స్ట్ వెంకటరెడ్డి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెంకటరెడ్డి సార్, అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ మేడం. మేడం. సార్ ఇప్పుడు శనక్కి వాడాలంటే ఎట్లా సార్? అంటే దుక్కులో ఏం వాడాలి, శనక్కి పైరు మీద ఏం వాడాలి సార్? శనగ మేడం, దుక్కులో వచ్చేసరికి ఆక్వా జెల్ కేజీ, ఉమ్, భూమి కేజీలు, మన డిఏపి ఒక బస్తా, 20 ఒక బస్తా భూమిలో ఇవన్నీ మిక్సింగ్ చేసుకుని ఎకరాకి దుక్కులో ఉమ్. వేయాలి మేడం. దుక్కులో వేయాలి. భూమికి ఎంత సార్? 5 కేజీలు. 5 కేజీలు. అవును. ఇంకొకటి సార్, ఆక్వా జెల్ తర్వాత హుమిక్ తర్వాత సార్ డిఏపి 20-20. డిఏపి 20-20. అవును మేడం. డిఏపి బస్తా సార్ 20-20. రెండు సార్ పొగాక్కి కలర్ రావడానికి SOBనా సార్? సల్ఫేట్ ఆఫ్ పొటాష్. ఆహా. అది ఎకరాకి సార్ వచ్చే చెప్పండి సార్ మీ మేడం. ఫోన్ నెంబర్ చెప్పరా సార్? నెంబర్ మేడం, మీ అప్లైనర్ ఎవరు మేడం? రజనీ రాజశేఖర్ మేడం సార్. ఓకే. 988 988 56. 56 సార్? అవును. 91 సార్ 728. 728. అవును మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే మేడం. సార్ హలో. గుడ్ మార్నింగ్ శ్రావణి మేడం, అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ శ్రావణి మేడం, అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ శ్రీనివాసరావు సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. శ్రీనివాసరావు జమండ్లమూడి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ బులే సార్. సార్ మాట్లాడాను సార్ నేను. సార్ మాట్లాడండి సార్. సార్. మాట్లాడాను ఇందాక. ఓకే ఓకే సార్, మ్యూట్ చేసుకోండి సార్. ఓకే. గుడ్ మార్నింగ్ బుల్లే సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ సార్ మార్నింగ్. వెంకటేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ అది ఒక చిన్న డౌట్ వచ్చిందంటే సార్, మనం భూమిలో వచ్చేలాగి సార్ గ్రాన్యువల్స్, ఆక్వాజెల్, అగ్రి ప్రొడక్ట్ ఏమన్నారు కదా సార్? అవును సార్. సార్ ఈ తర్వాత ఈ స్ప్రే అన్నారు కదా సార్, అది ఏ దశలో వేయాలి సార్? అంటే ఎన్ని రోజుల తర్వాత వేయాలి అట్లా? ఏ పైరు సార్? సార్ ఇది పొగాకు సార్. అగ్రి గ్రాన్యువల్స్ 5 కేజీలు, ఆక్వా జెల్ కేజీ, ఈ ప్రొటెక్ట్ అనేది కూడా ఒక 1/2 కేజీ సార్. అవును సార్. అది భూమిలో వేసుకోవాలి సార్. ఈ 3 మిక్స్ చేసి సార్. మిక్సింగ్ స్టార్టింగ్ మనం బలం మంది అది పెడతాం కదా పట్లేరు సార్. వాటిలో మిక్సింగ్ చేసుకొని అది పెట్టుకోవాలి సార్. ఓకే ఓకే సార్. ఓకే సార్. సార్ తర్వాత సార్ స్ప్రే కూడా చేయాలా సార్? అంటే పొగాకు గ్రాన్యువల్స్ ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా వచ్చింది అనుకోండి సార్, అవసరం లేదు లేదు, ఎక్కడైనా పైరు పెరుగుదల లేదు, కొద్దిగా డౌన్ లో ఉంది అనుకోండి, అప్పుడు మన హ్యూమిక్ యాసిడ్ ఒక 250 ml ఎకరాకి పురుగు మందులో కలుపుకొని స్ప్రే చేయాలి. పురుగుల మందు అంటే ఏంటి సార్ అది? పురుగు మందు ప్రొక్లైన్ కావచ్చు, యాంప్లిగో కానీ, ప్రితోరా కానీ,
అవసరాన్ని సార్ బట్టి. అవసరాన్ని బట్టి సార్, లేదంటే లేదు. సార్ లేదంటే నాకు డౌట్ సార్. సార్ చెప్పండి సార్. ఈ చెప్పండి. వీటిలోని అగ్రి హీటెడ్ కూడా మిక్స్ చేసి చేయొచ్చా సార్ ప్రతి ఒక్క దాంట్లో భూమిలో? మిక్సింగ్ చేసుకోవాలి సార్. ప్రతి ఒక్క దాంట్లో మిక్స్ చేసుకోవాల్సింది సార్. కంపల్సరీ మన 100% మొక్కకి మనం కొట్టే మందు తెగులు మందులు కానీ, పురుగు మందులు కానీ, మనకి ఈ న్యూట్రియంట్స్ కానీ మొక్క 100% తీసుకోవాలంటే అగ్రిగేట్ అనే గమ్ అనేది మిక్సింగ్ చేసుకోవాలి. చేసుకుంటే 100% సార్ మొక్క తీసుకుంటది. లేని పక్షంలో 60 నుంచి సార్ 70% తీసుకుంటది. 30% వేస్ట్‌కి పోయిద్ది. ఓకే సార్, అర్థమైంది సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ ద క్లారిఫికేషన్ సార్. క్లియర్లీ చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. డౌట్ ఉంటే ఫోన్ చేస్తాను సార్. నెంబర్ ఇచ్చారు కదా సార్. థ్యాంక్ సరే యూ సరే. సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. సార్ గుడ్ మార్నింగ్ శ్రీహరి సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ తోకల వెంకట శ్రీహరి సార్. గుడ్ మార్నింగ్ వెంకట శ్రీహరి సార్, వెరీ గుడ్ మార్నింగ్, అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్. సార్ ఈ ఆక్వాజెల్ కాకుండా ఈ గ్రానువల్ కలిపేటప్పుడు సూపర్ లో ఏదన్నా కలిపి వేసేటప్పుడు నీరు అవుతుంది ఏమన్నా అంటున్నారు సార్ రైతులు. అవును సార్. అప్పుడు సూపర్ లో కానీ ఏరియాలో కానీ ఎక్కువ టైం ఉంచితే నీరు అవుతుంది సార్. ఎంబడే కానీ వేసుకునే పని అయితే ఇబ్బంది ఉండదు. లేదంటే 5 కేలు అనేది డిఏపిలో కలపండి. డిఏపిలో కానీ 20 కేలు కానీ అసలు నీరు కాదు. ఆక్వాజెల్ చల్లాలంటే ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లో కానీ లేకపోతే సూపర్ లో కానీ కలిపి చల్లితే నీరు అవుతుందా? ఎక్కువ టైం అంటే నీరు అవుతుంది సార్. ఎక్కువ టైం అంటే మనం కలిపిన తర్వాత ఎంబడే చల్లుకుంటే పోతుంది. లేదంటే మనం కాసేపు లేట్ అయింది అనుకోండి నీరు అవుతుంది. ఓకే. అంటే ఇప్పుడు ఇది మామూలుగా మేము చెప్పడం కొంతమంది రైతులు నన్ను అడిగిన దానికి ఏంటంటే ఈ ఆక్వాజెల్ గ్రానువల్స్ కానీ ఆక్వాజెల్ కానీ ఒక్కొక్క కేజీ 5 కేజీల ప్యాకెట్ రెఫర్ చేశాను సార్. అవును. ఈ ప్రొటెక్ట్ కూడా అగ్రి ప్రొటెక్ట్ కూడా దీంట్లో కలపాలా? ఈ ఈ అగ్రి గ్రానువల్స్ ప్లస్ ఈ ఆక్వాజెల్స్ చల్లేటప్పుడు పొలం మీద దిక్కులో తొలిసారి గొర్రెలు చల్లేటప్పుడు సార్ తొలిసారి గొర్రెలు చల్లేటప్పుడు ఆ అగ్రి ప్రొటెక్ట్ కూడా చల్లాలా కలిపి? మంచి సార్. ఎందుకంటే అది ప్రొడక్ట్ అనేది తెగులుకి పనిచేసిద్ది. ఈ ఫంగస్ వల్లే కదా మనకి మళ్ళీ వస్తుంది. ఆ ఫంగస్ అనేది కంట్రోల్ చేసిద్ది. ఆ ఫంగస్ అనేది అది తెగులకి వ్యాధి నిరోధశక్తిని పెంచేది ప్రొటెక్ట్. ఆ ఫంగస్ ని కంట్రోల్ చేసిద్ది. 90% మళ్ళీ అనేది రాకుండా ఉండేదానికి ఆస్కారం ప్రొటెక్ట్. ఆ ప్రొడక్ట్ అనేది భూమిలోకి వేసుకుంటే ఆ సేద్యం ఎక్కువ చేసుకుంటే మళ్ళీ ఆగిపోయింది ఫంగస్. నేలలో నెమ్ము శాతం పెరిగినప్పుడు మళ్ళీ ఆటోమేటిక్ గా ఆగిపోద్ది కదా, మళ్ళీ సపరేట్ గా దానికి చల్లాలా అని అంటున్నారు. అవును సార్, అది వాళ్ళ ఇష్టం, ఫార్మర్ ఇష్టం అది. మనం అంటే నెమ్ము శాతం ఆగిపోతే ఎక్కువసారి సేద్యం ఆగిపోద్ది. ఇప్పుడు ఆక్వాజెల్ వెళ్తే నెమ్ము శాతం ఎప్పుడు ఉంటది. అవును. ఇప్పుడు మంది బ్లాక్ సార్. మంది నెల రాయలు నెమ్ము పోవాలంటే కనీసం 30 రోజులు పట్టిద్ది నెమ్ము ఆరిపోవాలంటే. అలాంటప్పుడు మళ్ళీ వచ్చింది అనుకోండి, ఈ 30 రోజుల మెయిన్ పంట పెరుగుదల ఆగిద్ది కదా. ఓకే ఓకే మీరు చెప్పి నాకు అర్థమైంది. దాంతో పాటు ఇది అగ్రి ప్రొటెక్ట్ కూడా రెఫర్ చేయమంటారు. ప్రిఫర్ చేసుకోవచ్చు. మంచి సార్. అవును సార్. ప్రొటెక్ట్ ఎకరానికి 1/4 కిలో మనం చెప్పాం ఇదివరకు ఒకసారి వేరే పర్సెంట్ రైతు కస్టమర్. అంటే పైన స్ప్రేయింగ్కి 1/4 కేజీ, భూములు వేసుకునేటప్పుడు 1/2 కేజీ చేసుకోవాలి. భూమిలోకి 1/2 కేజీ. మన కంపెనీ వాళ్ళే చెప్పారు సార్, భూమిలోకి 1/2 కేజీ చేసుకోవాలని చెప్పేసి. మన ఎస్టేజ్ కంపెనీ సారు మేము అప్పుడు తెనాలి వెళ్ళినప్పుడు సార్ చెప్పాడు, భూమికి 1/2 కేజీ, పైన స్ప్రేయింగ్ 1/4 కేజీ అని చెప్పాడు అగ్రికల్చర్ ట్రైనర్. అవును సార్. సార్
ఓకే సార్. హలో సార్ తిమోతి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. మనం ఆనంద్ సార్ని ఇన్వైట్ చేస్తున్నాం. ఓకే సార్. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. ఒక సార్ నిమిషం. విజయవాడ పోవాలంటున్నారు. అవునవును. అవునవును సార్. సార్ మీటింగ్లు అనౌన్స్ చేయండి సార్ మనకి మీటింగ్స్. సారు బిజీగా ఉంటారు కదా. హలో తిమోతి సార్. హలో 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 సార్. హలో. ఓకే సార్. సార్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. అదే సార్ విజయవాడ పోతున్నారు, బిజీగా ఉంటారు. అవును, పర్వాలేదు. లీడర్స్ ఆ, ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీ అప్లైనర్స్ ని కాంటాక్ట్ అవ్వండి. ప్రతి ఒక్కరూ డౌట్స్ అనేవి ఉంటాయి, అన్ని క్లియర్ చేసుకోండి మీ అప్లైనర్స్ తో కలిసి. ఫీల్డ్ మీదకి వెళ్ళినప్పుడు కూడా చాలా అంటే చాలా డౌట్స్ వస్తాయి, చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఆ టైంలో మీరు సార్ నెంబర్ కూడా దగ్గర ఉంచుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే సార్ కాల్ చేయండి. థ్యాంక్ యూ వెంకటేష్ సార్. ఓకే థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్ సార్. సార్. ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే సార్. మన కానీ మీటింగ్ అనౌన్స్ చేస్తారు సార్. ఒక్క నిమిషం సార్, చెప్తా. మనం కరెక్ట్ చేస్తామో రాంగ్ చేస్తామో తెలియాలి కదా. వాళ్ళ పాపం డబ్బు ఖర్చు పెట్టించింది. భయం వేసింది. తెగులు వస్తే ఆ నెంబర్ ఇచ్చాడు, ఫోన్ ఉమ్మట్లేదు. పెట్టుకుంటే కుదరదు. రేపు కావాలి మీటింగ్ ఉంది కదా సార్, మీటింగ్ చెప్పండి సార్. తిమోతి సార్. సార్ మీటింగ్స్ అన్ని గ్రూప్ లో అనౌన్స్మెంట్ చేస్తాం సార్. సార్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్.